ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఏఎస్బి ఆహ్వానం మీద వచ్చినటువంటి ఆత్మీయ సోదరులు, మరి ఎంతో మనకు చాలా హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అయినటువంటి సారా లక్ష్మీనారాయణమూర్తి గారిని మనం సదర ఆహ్వానిస్తున్నాం. వీరిని గురించి రెండు ముక్కలే చెప్పుకుందాం మనం. వీరి స్వగ్రామం వేమూరు, బాపట్ల జిల్లా. వీరు ఇప్పుడు స్పిరిచువల్ కోఆర్డినేటర్ గా బాపట్ల జిల్లాకి చక్కగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన సహజంగా అర్చక పురోహిత్ పదవిలో ఉన్నప్పటికీ ఎన్నో స్వామి సేవల్లో పాల్గొంటున్నటువంటి మరి మేధావీన. అలాగే ఎడ్యుకేషన్ బీకామ్. వీరు పూర్వపు రేపల్లె డివిజన్ యూత్ కోఆర్డినేటర్ గా విశేష సేవలు అందించి మరి జిల్లా స్థాయిలో అధ్యక్షులు కానీ మిగతా పదాధికారుల యొక్క మన్ననలు, ఆశీస్సులు, శుభకామనలు పొందినటువంటి మరి చతురుడు మన డిఎల్ఎన్ మూర్తి గారు. అలాగే భజన మండలి కన్వీనర్ గా భజన కూడా చక్కగా నేర్పుతున్నారు. అలాగే పౌరోహిత్యంలో ఉన్నప్పటికీ ఈయన అన్ని రంగాల్లో కూడా, అంటే అటు జ్యోతిష రంగం, ఇటు భక్త సనాతన సభల యొక్క నిర్వహణలో కీలక పాత్రధారి మన ధారా నారాయణమూర్తి గారు. ఒక హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని, హిందూ తత్వాన్ని ప్రజల్లో వ్యాప్తం చేసి ఆ హిందూ మత ఉద్ధరణ కోసం మరి చక్కగా కృషి చేస్తున్నటువంటి ధారా నారాయణమూర్తి గారు ఎన్నో రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఇన్ని సేవలు అందించడానికి ఆయనకు ఒక్కటే ఒక ఉపాయం, అనుకూలవతి అయినటువంటి భార్య దొరకటమే. అందుకనే అమృతం సద్గుణ భార్య అని అంటుంటాం. మనకెవరికి ఈ లోకంలో స్వర్గం అనేటువంటిది అక్కర్లా. ఆ భార్య అనుకూలవతి అయినటువంటి భార్య కనుక దొరికితే ఇల్లే ఒక స్వర్గసీమ అవుతుంది అంటానికి మన ధారా నారాయణ గారి యొక్క కుటుంబం మేమంతా ప్రత్యక్షంగా చూసాం కాబట్టి గురువు గారు మేమంతా కూడా విజిట్ చేసి ఆ విధంగా మేము ఆత్మీయంగా మాట్లాడగలుగుతున్నాం. అలాంటి అనుకూలవతి అయినటువంటి భార్య యొక్క సారథ్యంలో, సాహచర్యంలో, మరి సహకారంతో ఆయన ఇలాంటి కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నారు. రేపు బాపట్ల బాపట్లని అగ్రగామిగా ఎలా ఉంచాలి అనేటువంటి ప్రాజెక్ట్ లో ఇప్పుడు వారు ముమ్మరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో నిమగ్నులై ఉన్నారు. వారికి స్వామి అనుగ్రహంతో వాటినన్నింటిలో విజయము దిగ్విజయం చేకూర్చాలని కోరుకుంటూ వారు మరి సత్యసాయి సేవా సంస్థల్లో పురోగమించాలని మనందరి తరఫున శ్రేయోభిలాషిగా వారిని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సత్సంగాన్ని కొనసాగించవలసిందిగా స్వాగతం. ఒక మాట అండి, ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు కానీ 2-3 రోజుల క్రితము ఆయన ఇంటికి వాళ్ళ జిల్లా అధ్యక్షులు, సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాళ్ళ ఇంటికి దర్శించడం జరిగింది. ఇదే స్మాల్ హౌస్, ఏం పెద్ద బంగ్లాలు కాదు వాళ్ళు రావటానికి. వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటేనే వస్తారు, నాకు తెలుసు. ఏమనుకోకుండా ఇట్లా అంటున్నారు. కల్చర్ మారిపోయింది. బట్ అంతటి పెద్దవాళ్ళు కూడా was attracted by భగవాన్ టు their హోమ్, డివైన్ హోమ్, నాట్ ఆర్డినరీ హోమ్. ఇల్లు ఎట్లా ఉంది కాదండి, ఇల్లు వాతావరణం ఎట్లా ఉంది చాలా ముఖ్యం. ఓం శ్రీ సాయిరామ్. రత్నాకర వంశకుల దీపం ఈశ్వరాంబా ప్రియసుతం సాయి రామాయ నమోస్తుతే. నింగిలోన నీవే, నీరతిలోన నీవే, ధరణిలోన నీవే తత్వమరయ. అంతులేని విశ్వమంతయు నీవయా, సత్య సాయి రామ శాంతిధామ. అంతులేని విశ్వమంతయు నీవయా, సత్య సాయి రామ శాంతిధామ. శ్రీ 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 సర్వదేవతాతీత స్వరూప, దీనజన రక్షక, ఆర్తజన పోషక, ఆర్తత్రాణ పరాయణుడు భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని దివ్య పదచరణారవిందములను శరణ పెడుతూ, అహం సత్యబోధక అధినేతలైన శ్రీమాన్ మల్లెల లక్ష్మీనారాయణ నాన్నగారికి, మాతృమూర్తి శ్రీమతి వరలక్ష్మి గారికి నా యొక్క హృదయపూర్వక ప్రణామములు అర్పిస్తూ,
ఆత్మీయ అహం సత్యబోధక సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక సాయిరాం తెలుపుతూ, పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి నా శ్రేయోభిలాషులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణమిల్లుతూ, ఈ రోజున స్వామివారి అనుగ్రహంతో ఎన్నో వేల మంది ఎదురు చూస్తూ సత్సంగం అహం సత్యబోధకలో చెప్పేటువంటి అనుగ్రహాన్ని నెల రోజులుగా నేను స్వామి ముందు ప్రణమిల్లి మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక రోజున అన్యాపదేశంగా నన్ను సత్సంగానికి స్వామి రూపంలో చెప్పారు నాన్నగారు. అటువంటి సమయంలో ఉన్నటువంటి ఒత్తిడి పరిస్థితి రీత్యా నేను చెప్పలేకపోయినా కూడా 2-3 రోజుల క్రితం ఒక మెసేజ్ స్వామివారు నా ద్వారా ఇప్పించారు. స్వామి పాదములు పట్టుకుని వేడుకున్నాను, స్వామి అహం సత్యబోధక అనేటువంటి సత్సంగ సమావేశములో నన్ను కూడా చెప్పేటువంటి చిన్నటి అనుగ్రహాన్ని పొందే విధంగా కటాక్షించింది పరమాత్మ. ఈ అనుగ్రహాన్ని కోల్పోకుండా ఉండే విధంగా ఆ స్వామి పాదాలు పట్టుకుంటే ఈ రోజున స్వామి అనుగ్రహం లభించింది. పొద్దున కూడా ప్రార్థించాను, స్వామి ఈ రోజున నా సత్సంగాన్ని మీరు ఆశీనులై కూర్చుని నన్ను నడిపిస్తూ నా వాక్కు ద్వారా మీ ప్రోత్సాహంతో ఈ సంకల్పానికి శక్తిని ఇవ్వండి, శివశక్తి స్వరూప ఓ పరమాత్మని ప్రార్థించాను. అదేవిధంగా మనకు ఆత్మీయులైనటువంటి శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారు రుద్రభాష్యం చెప్తూ వారు కించిత్తు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా చక్కటి స్వస్థత చేకూర్చి మనమందరం కూడా శ్రోత్రులై వినే విధంగా వారికి చక్కటి శక్తినిచ్చి ఆ శివశక్తి స్వరూపుల పరమాత్మ అనుగ్రహాన్ని చక్కగా వారికి వసగాలని ఆ స్వామివారి పాదములు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున భక్తి అనేటువంటి విషయాన్ని, ప్రేమ అనేటువంటి విషయాన్ని స్వామివారు దగ్గర పెట్టడం జరిగింది. ఆ విషయాలను మననం చేసుకుందాం మనం అందరం కూడా. అసలు దైవాన్ని ఏ రీతిగా ప్రార్థించాలి అని చాలా మందికి సందేహం కలుగుతుంది. నీవే దైవం అవుతున్నప్పుడు తిరిగి దైవాన్ని ప్రార్థించడం ఏమిటి? అయితే నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించేంత వరకు కూడా కొన్ని రకాలైన సత్కర్మలను ఆచరించాలి. ప్రతి కర్మను కూడా భగవంతునికి అర్పితము గావిస్తున్నాను అనే భావంతో చేయాలి. దీనినే సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అన్నారు. ఏది చేసినా అది భగవత్ కర్మగా భావించాలి. అయితే మనం కొంత దీనికోసం శ్రమించాల్సిన అవసరం ఉంది. కొన్ని బాధలు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ క్రమక్రమంగా అదే మనకి చక్కగా నడిపిస్తూ ఉంటారు పరమాత్మ. భగవద్గీతలో చెప్తారు, దేనికైనా కూడా అభ్యాసం అనేది చాలా అత్యవసరం అన్నారు. ఈటింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్ ఇవన్నీ కూడా అభ్యాసము చేతనే మనం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈ సేవకు కూడా అభ్యాసం కావాలి. భగవత్ చింతనకు కూడా అభ్యాసం కావాలి. అదేవిధంగా మనం ఏదైతే చేస్తూ ఉంటామో విద్యను కానివ్వండి, శక్తి సామర్థ్యాలను కానివ్వండి, భగవత్ ప్రీత్యర్థమని వినియోగించాలి. ఆ స్వామి మనకు శక్తిని ఇవ్వరా? ఇస్తారు. ఎప్పుడు ఏ విధంగా చేస్తారో మనకి అవగతం అవుతూనే ఉంటాయి. ఒక బాలకుడు స్వామివారిని అడిగారట, స్వామి మాకు శక్తి ఇవ్వనండి, శక్తిని ఇవ్వండి అన్నారు. ప్రార్థించారు. ఏం శక్తి కావాలి? సినిమా చూడటానికి శక్తి కావాలా? టీవీలు రేడియోలు చూడటానికి శక్తి కావాలా? మరి శక్తిని ఇవ్వండి ప్రార్థించడం అర్థం లేదు. మీలో కావాల్సినటువంటి శక్తి ఉన్నది, కానీ దానిని మీరు వృధా చేస్తున్నారు. వృధా చేయడమే మీకు ఒక రుచిగా భావిస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. మీలో ఉన్నటువంటి శక్తి ఇంకా దేనిలోనూ లేదు. ప్రపంచంలో బంగారము, డైమండు అత్యంత విలువైనవి కదా. మరి సరైన రీతిగా విచారం చేస్తే మనుషులకు ఉన్నటువంటి విలువ
దేనికి కూడా లేదు. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. ఈ సమస్త సంపదల కన్నా మనిషే అత్యంత విలువైన వాడు. బంగారాన్ని వజ్రాన్ని కొంటారు, ఎవరు కొంటారండి? మనిషే కదా. కొనేవాడు లేకపోతే కొనబడడానికే వీలు లేదు. కనుక అన్నింటికన్నా మనిషే గొప్పవాడనే విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆ శక్తి మీలోనే ఉన్నదని గాఢంగా విశ్వసించాలి. దుర్లభమైన మానవ జనం ఎత్తినందుకు సత్కర్మలలో ప్రవేశించి సార్థకం గావించుకోవాలి. ఈ మనసు మనం ఎప్పుడూ కూడా సేవలు చేయకుండా కేవలం రామ్ 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 అనే టేప్ రికార్డర్ ఏ విధంగా అయితే రామచంద్రం చేస్తూ ఉండే విధంగా ఆ టేప్ రికార్డ్ లాగా చేస్తే ప్రయోజనం లేదు కదా. అదే విధంగా సీత అన్వేషణం కోసం హనుమంతుల వారు లంకలో ప్రవేశించినప్పుడు విభీషణుడు అంటున్నారు, హనుమా నీవెంత అదృష్టవంతుడివయ్యా, హాయిగా రామ సన్నిధి చేరుకున్నావు. కానీ నేను ఎన్నో సంవత్సరాలుగా రామచింతన చేస్తున్నప్పటికీ నాకు ఇంకా రామదర్శనం ప్రాప్తించలేదు అని చాలా బాధపడ్డాడు విభీషణుల వారు. అప్పుడు హనుమంతుల వారు విభీషణుడికి చక్కగా బుద్ధి చెప్పారు. విభీషణ, నీవు కేవలం రామ్ 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 అని మాత్రమే ఉచ్చరిస్తున్నావు, కానీ రామసేవలో ఏమైనా పాల్గొన్నావా? సీతమ్మ వారు లంకకు వచ్చి 10 నెలలు అయిపోయింది, ఒక్క తూరైనా ఆమెను చూశావా? ఆమె బంధ విమోచనకు ఏమైనా ప్రయత్నం చేశావా? రామకార్యంలో పాల్గొనకుండా ఊరికే రామనామాన్ని స్మరిస్తూ కూర్చుంటే రామతత్వాన్ని ఎలా పొందగలవు అన్నాడు. కనుక నామస్మరణతో పాటు సేవ కూడా చేయాలి. నామము నెగిటివ్, సేవ పాజిటివ్. ఈ రెండు చేరినప్పుడే ఇచ్ఛాశక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా స్వామి ఎంతో చక్కగా ఉదాహరణలతో మనకి చెప్పారు. మనం తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తూ ఉంటాం. ఎందుకోసం పెట్టారు? పల్లెక పెట్టారా? లేక పొద్దున్నే లేపి మీ నిద్ర పాడు చేయాలని పెట్టారా? కాదు కాదు. ఇది మాత్రము భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనది. మనం రాత్రంతా నిద్రించి ప్రశాంతంగా ఉంటుంది. లేచిన తక్షణమే పిచ్చి పిచ్చి మాటలు వినకుండా ఆ బ్రహ్మముహూర్త కాలంలో చల్లని వాతావరణం ఉంటుంది. రామ అను, కృష్ణ అను, గోవింద అని భగవన్నామాన్ని వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిగా ఉంటుందండి. పాడేవారికి హాయి, వినేవారికి హాయి. కనుక తెల్లవారిని లేచిన తక్షణమే మనము దినచర్యని నామస్మరణలతోనే ప్రారంభిస్తూ ఉంటే మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఉంటాం. అందువల్లనే ఈ నగర సంకీర్తన నామస్మరణలు అనేవి స్వామి మనకి అలవాటు చేశారు. సంకీర్తన, భజన, సత్సంగము ఇవన్నీ కూడా పెట్టడానికి కారణాలు అవే కదా. కాలాన్ని సద్వినియోగపరిచి హృదయానికి శాంతి చేకూర్చుకోవడానికే. అసలు శాంతి అనేది ఎక్కడుందండి? భౌతికంగా చూస్తే గాఢ నిద్రలో శాంతి కలుగుతుంది. కానీ సంకల్పములను అరికొట్టుకోవటానికి వీలు కాదు. కనుక సాధ్యమైనంత వరకు కూడా కనీసం మనం ఒక రోజులో 1 గంట సేపైనా మౌనం పాటించాలిట. అతిగా మాట్లాడితే ఈ తలలో నరాలన్నీ కూడా చాలా బలహీనపడతాయి. కొంతమంది ఊరికే వాగుతూ ఉంటారు. అలాంటి వారిని చూస్తే అందరూ కూడా తప్పించుకుని వెళ్ళిపోతారు. అందుకనే చెప్పారు స్వామి, అతి భాష మతి హాని, మిత భాష అతి హాయి. అందుకనే మనం సింపుల్ లివింగ్, హై థింకింగ్ అన్నారు స్వామి. మనం ధనం వ్యయం కూడా చేయక్కర్లా. ఆ ధనం ఎట్టేస్తారో స్వామి చూస్తారు. మనం వేసుకునే డ్రెస్ కూడా సింపుల్ గా ఉండాలన్నారు స్వామి. ఆడంబరాలు పోకూడదు. నిన్న చూడండి, స్వామి నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఆ వారందరికీ కూడా ఎంత సహాయపడ్డారు, అద్భుతమైనటువంటి సేవ చేసుకున్నారే, ఎంత ఆనందం వేసిందో, కళ్ళంబటే కన్నీటి ధారలు గుచ్చాయి. అసలు భక్తి అనే దానికి మొన్న ఆరాధనోత్సవాలకి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఆరాధనోత్సవాలకు వెళ్ళాను. అద్భుతం. స్వామి ఆ కొలువు తీరినటువంటి ఆ బ్రహ్మాండ నాయకుడు అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చిన్న అనుగ్రహాన్ని పొందాను. మేము ఇరువురం పొందడం జరిగింది. అక్కడ మాకు ఈ యొక్క ఒక సెక్టార్లో ఈ
స్టేడియంలో ఏర్పాటు చేయగలిగింది సేవ కోసం. అక్కడ చాలా సేవ చేసుకోవటం జరిగింది. ఆ తదుపరి మాతో పాటు తెలంగాణ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా ఆ చిన్న పిల్లలండి, వారందరూ ఒక నలుగురు నాతో పాటు కలిసి సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో మాకు సేవ పూర్తయినది స్టేడియంలో. తదుపరి మేము బయలుదేరి వస్తూ ఉన్నాము. మేమందరం కూడా మండు టెండ్ అయింది, మధ్యాహ్నం 11:30, 12 టైంలో ఆ సమయం. అటువంటి స్థితిలో చక్కగా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ పిల్లల కాళ్ళకు చెప్పులు లేవు. అయ్యో, పిల్లల కాళ్ళకు చెప్పులు లేవే, ఏ విధంగా నడుస్తారని, నాన్న ఏమిటి చెప్పులు లేవు మీ కాళ్ళకని అడిగానండి. కాళ్ళు కాలిపోతున్నాయి, ఎక్కడ పెట్టారన్న. అయ్యో సాయిరాం, మేము మహబూబ్ నగర్ జిల్లా నుంచే చెప్పులు వేసుకురాలేదండి. ఏంటి నాన్న, ఎందుకు అన్న. సాయిరాం, స్వామివారు తిరిగినటువంటి ఈ పుణ్యభూమిలో నేను చెప్పులు వేసుకుని తిరగాలంటే నాకు బాధ అనిపించింది అన్నాడండి. కళ్ళంబటి నీళ్ళు వచ్చేసింది. ఎంత ఆతృత అండి. ఒక చెప్పు తీసుకుని నా చెంప మీద కొట్టినట్టుగా అనిపించింది. అంత భక్తి ఇచ్చారు ఆ పిల్లల్లో. ఎంత కాపాడుతున్నారు. మండుటెండలో ఇక్కడ నుంచి ఫుడ్ కోర్టు దాకా, నార్త్ లో ఉన్నటువంటి ఫుడ్ కోర్టు దాకా నడిచి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ పాదాలు నా నెత్తి మీద పెట్టుకోవాలనిపించింది. అంత అద్భుతమైనటువంటి భగవానుడు మన యందు ఉన్నాడు, రక్షిస్తున్నాడు. ఆ పిల్లల్ని కాపాడాడు. చక్కగా వచ్చారు, సేవ చేసుకున్నారు. ఆనందం వేసింది, బాధ వేసింది కించిత్తు. అయ్యో హతవిధి, ఇటువంటి శక్తి భగవంతుడు ఇస్తున్నారు, ఇక్కడ ఉన్నారు, అన్ని రూపాల్లో శివశక్తి స్వరూపులుగా ఉన్న పరమాత్మ, వాళ్ళకి శక్తినిచ్చి నడిపించు పరమాత్మ అని ప్రార్థించడం తప్ప నేనేం చేయగలండి. నా సేవ ఎటువంటిది అనుకున్నాను, నా భక్తి ఏపాటిది అనుకున్నానండి. ఇంత చక్కటి అనుగ్రహాన్ని ఆ స్వామి నాకు ఒక జ్ఞానోదయం కలిగించారు. అరే చూడరా నా భక్తులు అన్నారు. అదే విధంగా ఒకసారి మన మచిలీపట్నం వాస్తవ్యులు కొంతమంది స్వామి దర్శనం కోసం స్వామితో మాట్లాడని వెళ్ళారు. వెళ్ళిన తోడనే ఒకరోజు కూర్చున్నారు, స్వామి వచ్చారు, దర్శనం ఇస్తున్నారు, వెళ్ళిపోయారు. మరలా రెండో రోజు వచ్చారు, స్వామి దర్శనం ఇస్తున్నారు, వెళ్ళిపోయారు. మూడవ రోజు ఏమైందంటే అక్కడకు రష్యా భక్తులు వచ్చారు. వచ్చిన తోడనే వీరికి కొంత దూరంలో కూర్చుని ఉన్నారు. స్వామి ఆ విధంగా వచ్చారు. రావటంతోనే మచిలీపట్నం వారి దాటి రష్యా భక్తులకు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళడంతోడనే ఎక్కడి నుంచి వచ్చారు బంగారు అన్నారు స్వామి. రష్యా నుంచి వచ్చాం స్వామి. ఎలా వచ్చారు అన్నారు స్వామి. వెంటనే ఫ్లైట్ లో, విమానంలో వచ్చాం స్వామి. విమానంలో వచ్చారా, మంచిది. తదుపరి స్వామి అడిగారు, బెంగుళూరు వచ్చారన్నారు. బెంగుళూరు నుంచి ఎలా వచ్చారు? మాట్లాడలేదు, సమాధానం లేదు. వెంటనే ఆ పక్కన మచిలీపట్నం వారు చూసి రష్యా నుంచి వచ్చారు అన్నారు. వారు వెంటనే చెప్పండి బంగారు, అక్కడి నుంచి ఎలా వచ్చారు? నడుచుకుంటూ వచ్చామండి, బెంగుళూరు నుంచి పుట్టపర్తికి నడుచుకుంటూ వచ్చాం స్వామి. నడుచుకుంటూ వచ్చారు కదా, ఆ నడుచుకుంటూ వస్తూ ఏం చేశారు అన్నారు. నామస్మరణ చేశామని అన్నారు. తదుపరి స్వామి అడిగారు, వాళ్ళ వైపు మచిలీపట్నం వాళ్ళు, అదిగో నామస్మరణ చేస్తూ వచ్చారట వాళ్ళు. ఎక్కడి నుంచి? బెంగుళూరు నుంచి నా దగ్గరికి. వెంటనే రష్యా వారి వైపు తిరిగి, స్వామి ఆవిడ బాగుందా అన్నారు. ఆవిడలో ఒకరికి, ఆ రష్యా నుంచి వచ్చిన వారిలో ఒకరికి క్యాన్సర్. ఆవిడ అక్కడ పట్టుపట్టి రష్యాలో, నేను నా స్వామి దగ్గరికి వెళ్తున్నా, చచ్చిపోతే అక్కడే చచ్చిపోతా, నాకెందుకు, నా స్వామి ఉండగా అక్కడికి వెళ్ళిపోతా, నేను మీతో పాటు వస్తానని బతిమలాడి మామాలి స్వామి నామధేయం పలుకుతూ రష్యా నుంచి ఆవిడ ఆ వారితో పాటే బెంగుళూరు నుంచి ప్రశాంతి నడుచుకుంటూ వచ్చారు, నామస్మరణ చేస్తూ. నడవగలదా క్యాన్సర్ రోగి? నడవలేదు. తీసుకొచ్చారు. వెంటనే స్వామి అడిగారు, ఆవిడ బాగుందా? బాగుంది స్వామి. ఇంకా ఆవిడకి దిగులు లేదు, చక్కగా బాగుంటుంది, చక్కగా ఉంటుంది, ఆవిడకి చక్కటి అనుగ్రహాన్ని ఇస్తున్నానని చెప్పి స్వామి ఇచ్చారు. ఎంతటి భక్తి అండి. మచిలీపట్నం వాళ్ళకేమో దర్శనం ఇచ్చినా మాట్లాడలేదు అని చెప్పి వారు బాధపడుతుంటే జ్ఞానోదయం కలిగించారు స్వామి వారు. ఎంత అనుగ్రహం అండి, ఎంత భక్తి అండి.
అటువంటి భక్తి తత్పరత ఉన్నటువంటి వారందరికీ కూడా స్వామి హక్కును చేర్చుకుంటారట. అందువల్లనే కష్టమైన సుఖమైనా సరే చింతపడుతూ ఉంటాం. అసలు ఈ చింతకు రూపం ఏమిటి అంటే అది మీకు మీరు సృష్టించుకున్నది. ఎప్పుడు చూసినా కూడా ఆనందంగా ఉండాలి. అందుకని చెప్తారు క్యాస్ట్రాల్ ఫేస్ తో ఉండొద్దు అని చెప్తారు, నవ్వుతూ ఉండాలంటారు. అది ఎట్లా సాధ్యం స్వామి? మా ఇంట్లో అనేక బాధలు ఉన్నాయి, సంసారంలో అనేక వ్యధలు ఉన్నాయి, ఇంకా మేము ఎట్లా సుఖంగా ఉండటానికి వీలవుతుంది అని మనం అడగవచ్చు. అయితే చింత చేస్తే ప్రాబ్లమ్స్ పోతున్నాయా? పోవటం లేదుగా. ఇక చింత చేసి ఏమి ప్రయోజనం? కనుక హ్యాపీగా ఉండండి. అదే మన చింతలన్నింటినీ దూరం చేస్తుంది. అంతేగాని ఏదో కష్టాలు వచ్చాయి చింత చేస్తే అధికమైపోయింది, ఏది వచ్చినా అది కూడా భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. ఏది వచ్చినా సరే కష్టాలు కూడా భగవత్ ప్రసాదమే. ఎప్పుడు సుఖంగా ఉంటే కూడా స్వామి కరుణించడు కదా. అట్టగే ఈ కష్టాలు నష్టాలు అవన్నీ కూడా భగవత్ ప్రసాదంగా భావించాలి. కష్టము లేక సుఖము వీటి విలువ కూడా తెలియదు. మలేరియా జ్వరం వచ్చిన వాడికి చేదుగా ఉండే ఆ క్వెనైన్ మందు ఇస్తారు, దాని కష్టపడి త్రాగినప్పుడే జ్వరం నివారణ. అట్లే కష్టము కూడా సుఖమునే అందిస్తుంది. కనుక ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉంటే స్వామి అనుగ్రహాన్ని పొందుతామని స్వామి వారే స్వయంగా చెప్పారు. అదేవిధంగా స్వామి మరొక విషయాన్ని చక్కగా చెప్పారు. దేహ సంబంధమైన కుటుంబ సంబంధ విషయాలకు మీరు ఏమాత్రం హృదయంలో స్థానం ఇవ్వకండి అని చెప్తున్నారు. అందుకే మనకేమంటారంటే త్యాగరాజు గారు చెప్పారు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి సుఖమా. నిధి కావాలని కోరుకుంటారు చాలా మంది. నిధి ఎంతకాలం ఉంటుందండి? ఎంతకాలం మనం నిధితో ఉండగలం? సన్నిధి కావాలని కోరుకోవాలి. ఎవరి సన్నిధి? భగవాన్ సత్యసాయి బాబా వారి సన్నిధి కావాలని కోరుకోవాలి. ఇంకెవరు లేరు స్వామి, నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరు. ఇదిగో నేను ఈ రోజున అహం సత్యబోధకులో సత్సంగం చెప్పేటువంటి అనుగ్రహం లభించింది. నన్ను మాత్రం ఎటువంటి అంతరాయం లేకుండా చక్కగా చెప్పించేటువంటి శక్తి నువ్వు పరమాత్మ అని వేడుకున్నా స్వామి వారిని. అది అని చెప్తున్నారు స్వామి. హృదయంలో చోటు ఇవ్వాల్సింది ఎవరికండి? భగవంతునికి మాత్రమే. అయితే మన సమాజంలో కొంతమంది నాస్తికులు ఉంటారు చూశారు. వారు మనల్ని అంటూనే ఉంటారు మాటలు. ఏరా ఎంత చదువుకున్నావు, టౌన్ లో పుట్టావు, మరి నువ్వు కూడా పల్లెల వారిలో దేవుడు భజన అని మాట్లాడితే ఏమిటారా అని విమర్శిస్తూనే ఉంటారు. ఇవన్నిటికీ కూడా మనం చింతించకూడదు సుమా. ఇక దేనిని చింతించాలి? దయ్యాన్ని చింతించాలా? కాదు, దైవాన్నే చింతించాలి. మీ విశ్వాసం మాత్రం గాఢంగా ఉండాలి. అప్పుడు చెప్పాలి, అయ్యా దేవుడు లేడని చెప్తున్నావు, నీకు లేడు కానీ నాకున్నాడు, నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకు లేకపోతే పోని నాకున్నాడని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేగాని మీకున్న దానిని ఎవరో వచ్చి లేదంటే మీరెందుకు విశ్వసించాలి? ఎవడో వచ్చి మీకు అమ్మలేదంటే మీరు ఏడుస్తూ కూర్చుంటారా? నువ్వు వట్టి అమాయకుడు, నా తల్లి నా ఇంట్లో ఉన్నదిరా అని ధైర్యంగా ఎలా చెప్పుకుంటావో అదే రీతిగా నాకు దేవుడున్నాడు, నా హృదయంలో ఉన్నాడు అని నాస్తికులతో ధైర్యంగా చెప్పాలి. వారిని మీ మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి సుమ. మీరందరూ కూడా ఆ మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. ఆ శివశక్తి స్వరూపుణ్ణి నమ్ముకోవాలి. అందరూ కూడా మిమ్మల్ని ఆశించాలి. అందుకనే సాయి భక్తులందరికీ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అభయహస్తంతో ఆదుకుంటూనే ఉంటారు స్వామివారు. ఎల్లప్పుడూ ఎల్లవేళ్ళ కూడా కాపాడుతూనే ఉంటారు. ఎందుకు కాపాడుతారు? మొన్న ఒక రోజున ఒక చిన్న కుగ్రామానికి వెళ్ళటం జరిగింది. ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. ఆ కుగ్రామానికి వెళ్లే దోవలో ఒక రోడ్డు మీద ముళ్ళ మండలు పడిపోయి పెద్ద పెద్ద ముళ్ళు పడిపోయి ఉన్నాయి. మంచి తారు రోడ్డు మీద. నేను బండి మీద వెళ్తున్నప్పుడు నా వెనకాల మా సేవాదళ కోఆర్డినేటర్ గారు కూడా ఉన్నారు. దిగిన తర్వాత ఎంతో మంది ఆ దోవలో తిరుగుతున్నారండి. ఎవ్వరు కూడా మళ్ళని తీయట్లా, అడ్డంగా పడి ఉంది. అయ్యో ఎవరికన్నా గుచ్చుకుంటుంది అని చెప్పి మేము తీసి పక్కన వేశాం. అది స్వామి భక్తి అంటే, స్వామి ఇచ్చిన సేవ అంటే. అటువంటి స్థితి కల్పించిన స్వామి వారికి ప్రణామాలు అర్పించుకున్నాం. ఆ దోవలో మరొక చోట ఆ తాటి ఆకులన్నీ పడిపోయి ఉన్నాయి. ఎవ్వరూ పట్టించుకోవట్లా. బస్సులు వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, అన్నీ తిరుగుతున్నారు. అయ్యో హతవిధి అని చెప్పి
అవి కూడా తీసేటువంటి శక్తిని, అనుగ్రహాన్ని ఆ పరమాత్మ నమ్ముకున్న వాళ్ళకి అటు ఎవరికి ఇస్తారండి? ఇవన్నీ కూడా కష్టాలు నష్టాలన్నీ కూడా కదిలిపోయే మేఘాలు వంటివి. ఎట్టి పరిస్థితుల్లో ఆర్తి అంటే మన కళ్ళ మధ్యలో నీళ్లు రావాలి. ఒకరిని చూస్తే అయ్యో దీనంగా వారికి ఏదైనా సహాయం చేయాలన్నటువంటి బుద్ధిని భగవంతుడు మనకు ప్రసాదించాలి. దైవశక్తిని శంకించకూడదు. అందుకనే త్యాగరాజు గారు మహాభక్తుడు, కానీ అతను ఒక పర్యాయం కష్టాలు భరించుకోలేక ఆ రాములు వారిని నిందించారు. రామా, నేను ఇన్ని కష్టాలు పడుతుంటే నీవు చూస్తూ ఊరుకుంటావేమిటి? ఈ కష్టాలను నివారణ చేసే శక్తి నీకు లేదా? ఈ కష్టాలను నీవు తీసుకోలేవా? లేక నీ హృదయాన్ని కరిగించే భక్తి నాకు లేదా? నాకు భక్తి ఉంది కానీ నీకే శక్తి లేదన్నాడు. తక్షణమే అజ్ఞానం నుండి మేలుకున్నాడు ఆయన కూడా. కపివారిధి దాటున, కలికి రోటగట్టున, లక్ష్మీదేవి వలచున, లక్ష్మణుడు కొలుచున, సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూసి చూసి మృక్కున. అబ్బా, రామశక్తి ఎంతో గొప్పరా! రామా, నీ శక్తి ఇంతది అంతది కాదు, ఎంతో గొప్పది. నా బుద్ధి మాత్రం చాలా చిన్నది కావడం చేతనే నిన్ను నిందించాను. ఇది నా తప్పే అని లెంపలు వేసుకున్నాడు. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దైవాన్ని మాత్రం నిందించకూడదు, దైవాన్ని విమర్శించకూడదు. మీతో ఆడుతూ పాడుతూ ఉన్నంత మాత్రాన దైవాన్ని సామాన్య మామూలుగా భావించకూడదు. మనల్ని మనం విమర్శించుకోవాలి, మన దోషాలను చూసుకోవాలి. అప్పుడే మనం అందరం బాగుపడతాం. ఏవో గొప్ప విద్యలు నేర్చామని, గొప్ప ఉద్యోగాలు చేస్తున్నామని విర్రవీగితే మాత్రం లాభం ఏముంటుంది? అవన్నీ కూడా తుచ్చము. చేయాల్సింది విద్య ఆధ్యాత్మ విద్యే. ఆ విద్యను కనుక నేర్చుకుంటే సమస్త విద్యలు మన హస్తగతం అవుతాయి. స్వామి మన ఎందు ఉంటారు. ఇక్కడ విభూతి సుందర సాయీశ్వరునిగా కనపడిన స్వామివారు మొన్న ఒకరు అడిగారు, ఒక కుగ్రామం వెళితే, ఏమండి మీ ఇంటి దగ్గరే ఆ స్వామి విభూతి కల్పిస్తున్నారు, మా ఇంటి దగ్గర రావట్లేదు ఏంటండి, మా తాతవారి పాలన రావట్లేదు ఏంటండి అంటే, అప్పుడు చెప్పా, అమ్మా భక్తితో చేయండి, నిస్వార్థంతో చేయండి, స్వామి కరుణిస్తారు. ఏ ప్రసాదం పెడుతున్నావా, ఏమండి 5-6 ప్రసాదాలు చేస్తున్నామండి స్వామి వారికి, ఎవరు కూడా వినిపించుకో అక్కర్లా. స్వామికి కావాల్సిన విభూతి ప్రసాదమే. చక్కగా చేసుకుందాం, ఆనందంగా పాడదాం, ఎలుగెత్తి పాడదాం, ఆ తన్మయత్వంతో పాడదాం, ఆర్తితో పాడదాం. కళ్ళు మూసుకుంటే ఆ దివ్యమంగళకర తేజో విరాట్ స్వరూపం కనపడ, అదిగో స్వామి నడిచేస్తున్నారు. ఆ పాదాలు చూడండి, శృతి మెత్తని పాదాలు ఉన్నాయి. ఆ హస్తాలు చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఎంత బంగారు అని పిలుస్తున్న స్వామి వారు కనపడుతూ ఉంటే మనకి ఇంకేం కావాలండి? అందుకనే దైవ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రశాంతి నెలల్లో స్వామి చక్కగా మనకు అగుపుడుతూ ఉన్నారు కదా. పటం పెట్టుకుంటాం, ఆ పటము చూస్తూ ఆ దేవుడి పటంలే అనుకోకూడదు. స్వామి ఇక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, పటం కాదు, స్వామి రూపం ఉంది. స్వామి రూపం పెట్టుకున్నాం. స్వామితో మనం ఎప్పుడు కూడా హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. మంచి పనులు చేయాలి, మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా జీవించాలి. ఇదే స్వామి ఇచ్చినటువంటి సంపద. మనం ఎమోషన్స్ ని, ఎగ్జైట్మెంట్స్ ని కంట్రోల్ చేసుకొని మాటలను తగ్గించుకోవాలి, పవిత్రతను పెంచుకోవాలి, ఆనందంగా జీవించాలి. ఎప్పుడు కూడా బీ హ్యాపీ అంటారు స్వామి. ఈ జీవితంలో శాశ్వతమైన హ్యాపీనెస్ అనేది లేనే లేదు. అప్పటికప్పుడు వస్తూ ఉంది, పోతూ ఉంటుంది. ఒక్క దైవత్వంతో మాత్రమే శాశ్వతమైన హ్యాపీనెస్ ఉంటుంది. కనుక మనం హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ సంబంధాన్ని పెంచుకుంటే ఇదే నిజమైన భక్తి ప్రపత్తుల నిదర్శనం. స్వామి ఆశీస్సులు అందరిపై ఉంటాయి. మనం సుఖశాంతంతో జీవిస్తాము. స్వామిని నమ్మాలి, విశ్వాసం కల్పించుకోవాలి. సర్వాంతర్యామికి స్వామికి తెలియదంటూ ఏమీ ఉండదు. చక్కగా ఆ స్వామి మననం చేస్తూ ఉండాలి. ఆ పరమాత్మ అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉండాలి. అదేవిధంగా ఒకసారి ఒక భక్తులు స్వామి వారిని, స్వామి జీవం లేని వస్తువులన్నీ రింగులు ఇస్తున్నారు, గొలుసులు ఇస్తున్నారు, మరి జీవం ఉన్న వస్తువును సృష్టించరేంటంటే, వెంటనే అలాగా బంగారు అని చెప్పి ఆ 2 చేతులు పైకి ఆనించి చక్కగా అక్కడొక కోతిని సృష్టించారు. చిన్న కోతి పిల్ల, అప్పుడే పుట్టిన కోతి పిల్ల. ఎంత ముద్దుగా ఉందో ఆ కోతి పిల్ల. ఆనందం పొందారు అందరూ కూడా, అద్భుతం చెందారు, జై సాయిరామ్ అన్నారు. ఆ స్వామి చూస్తూ ఉండంగానే ఆ కోతిని వదిలారు. చక్కగా పెద్ద కోతి అయిపోయింది. వెంటనే దానికి సృష్టించి
ఆ స్వామి వారిని చాలా మంది అనుమానిస్తూ ఉంటారు. ఈ చెయ్యి అంగి ఉన్నది పైకి లాక్కున్నారు. ఆ చక్కటి అరటిపండు సృష్టించి దానికి ఆహారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చక్కగా తిన్న తర్వాత వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. మళ్ళీ ఆ కోతిని తీసుకున్నారు స్వామివారు. ఏ విధంగా అయితే ఆ 2 హస్తాలు వెడల్పు చేసి ఉంచారో ఆ 2 హస్తాలని మళ్ళీ 2 హస్తాలను కలిపివేసి ఆ కోతిని పెట్టి కలిపివేశారు. వెంటనే మాయమైపోయింది. అప్పుడు జ్ఞానోదయం అయ్యి, ఆహా, స్వామి అంటే ఇదా, స్వామి అనుగ్రహం అంటే ఇదా, స్వామిని ఈ విధంగా పొందాలా మనము, స్వామి ఇచ్చినటువంటి మార్గ నిర్దేశకత్వాన్ని మనం అనుసరిస్తేనే మనల్ని భక్తి తత్పరులుగా మనం భావిస్తారు, మనలో ఆర్తి కలగాల అని చెప్పి స్వామి వారిని వేనోళ్ళ ప్రార్థిస్తూ వారికి జ్ఞానోదయం కలిగింది. అసలు భగవంతుడు ఎందుకు అవరిస్తాడనే ప్రశ్నకు మనం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మానవత్వం ఆత్మను కించపరిచే దుస్థితికి చేరుకుంటే భగవంతుడు మానవ రూపం అనే వస్త్రాన్ని ధరించి వస్తాడని ప్రకటించారు స్వామివారు. అంటే చూడండి, ఎంతో అత్యద్భుతమైనటువంటి విశేషాలను స్వామివారు చెప్పారు. ఒకసారి ఒక చిన్న అనుగ్రహం చెప్పుకుందామండి. భగవంతుని గనక ఆరాధిస్తే, ఆ దైవంతో ఒక బాంధవ్యం ఏర్పరచుకొని ప్రేమిస్తే ఆయన ఎంతగా ఆ భక్తుల వెంటబడి తిరుగుతూ ఉంటాడో, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందుతామో అటువంటి భాగవతోత్తముల యొక్క జీవితాలు నిరసనలుగా ఉన్నాయి. అటువంటి భక్త పరాయణుడు ఒకరున్నారండి. ఒకప్పుడు పూరీ క్షేత్రంలో ఒక గ్రామంలో మాధవదాసు అనే ఒకటి చిన్న వ్యాపారి ఉన్నారండి. అతడు చక్కగా తన ధర్మంగా వ్యాపారం చేస్తూ ఆ లభించిన దాంతో తృప్తిగా జీవనం చేస్తూ ఎప్పుడూ కూడా దైవచింతతో ఉండేవాడు. ఆ దైవానుగ్రహం వల్ల తనకు వచ్చిన లాభాలతో సమకూరిన ఆస్తులతో అంతే తృప్తిగా జీవించేవాడు. కొంతకాలానికి ఆయన భార్య గతించింది. పిల్లలు అందరూ కూడా పెళ్లిళ్ళు అయిపోయి స్థిరపడ్డారు. అప్పుడు ఆయన తనకున్నటువంటి ఆస్తిపాస్తులను వాళ్ళందరికీ ఇచ్చేసేసి అక్కడే ఆ జగన్నాథుని సన్నిధిలో ఆ స్వామి నామస్మృతితో జీవితం వెళ్లదీయాలని నిర్ణయంతో పూరి వెళ్ళారు. కట్టుబడులతో వెళ్ళారు. చూడ్డానికి ఆయన చూస్తే ఒక బెచ్చగాడులుగా కనిపించాడు. గుడిలోని అర్చకులందరూ కూడా ఆయన చూసి కూడా బెచ్చగాడు అనుకున్నారు. అందువల్ల ఆయన గుడిలోకి రానివ్వల. అయినప్పటికీ కూడా ఆ ద్వారమందు ఆ స్వామినే స్మరిస్తూ కూర్చున్నాడు. కానీ ఎవరిని దూషించాల ఆయన. నన్ను రానివ్వట్లేదే, వీళ్ళేంటి నన్ను ఎందుకు రానివ్వరని చెప్పేసి కోప ప్రధానం. ఇక్కడ కోపము అనే దానికి చెప్పాలి. గరుడ పురాణాలు చెప్పారండి. యమ అంటే ఏమిటండి? యమ అంటే క్రోధము. ఆ వైతరిణిని దాటాలంటారు. వైతరిణిని దాటాలంటే మనం ఇక్కడ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఇవన్నీ ఉంటాయి కదండి, అరిషడ్ వర్గాలు. ఇవి పోవు. కానీ ఏంటంటే స్వామి ఇచ్చిన గొప్ప సంపద ఏంటంటే ఒక చక్కటి ప్రేమామృత ధారలు కురిపిస్తూ ఉన్నాం, ప్రేమతత్వాన్ని అలవరుచుకుంటూ ఉన్నాం, భక్తితో కూడినటువంటి ప్రేమని అవలంబిస్తూ ఉన్నాం. అందువలనే ఒక్క సాయి భక్తులకే అటువంటి చక్కటి అనుగ్రహాన్ని ఇచ్చారు స్వామి. ఈ విధంగా ఆయన్ని ఎవరిని దూషించలా, క్రోధం తెచ్చుకోలేదు. ఒక రాత్రి ఈయన తిండి లేక సొమ్మసిల్లి పడిపోయారు. కానీ ఆ నామం మాత్రం వదలలేదండి. అప్పుడు ఆ పరమాత్మకు జాలి కలిగిందిట. ఆ రుక్మిణి మాత అన్నాడు, చూసావా రుక్మిణి, చూడు నా భక్తుడు చూడు, ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోయాడు. నువ్వు మనకు పెట్టారు చూసావా, ఈ నైవేద్యం తీసుకుని వెళ్ళి నువ్వు అమ్మవు కదా, నువ్వు ఆ బిడ్డ ఆకలి తీర్చాలి కదా అని ఆ స్వామి వారు అనగానే ఆ జగన్మాత చిరునవ్వు నవ్వి అలాగే స్వామి అని ఆ రకరకాల ఆహారాలతో కూడినటువంటి నైవేద్యం ఉన్నటువంటి పళ్ళ్యాన్ని ఆ బయట ఉన్నటువంటి ఆ మాధవదాస్కి ఇచ్చారు. నాయన లేచి ఆహారం తిను, కాస్త ఓపిక వస్తుంది నాయన, ఆ స్వామి నామస్మరణ చేసుకోవచ్చు అని అనగానే ఆయన లేచి ఆహారం తిన్నాడు. అమ్మా, జగన్మాతలా వచ్చిన ఆకలి తీర్చావు అన్నాడు ఆ మాధవదాసు. కాస్త ఓపిక రాగా
అమ్మక నమస్కారం చేస్తూ ఇక పడుకో అని అమ్మ అంటూ అని పడుకోబెట్టారు అమ్మ కూడా. అసలు ఈ ఆహారం ఎవరు తెచ్చారు ఏమిటి అనే ఆలోచన చేసే స్థితి ఆయన కల్పించుకోలేదు. ఇక అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరునాడు ఈ తలుపులు తెచ్చిన అర్చకులు నైవేద్య పాత్ర కనిపించలేదు. ఈ పాత్ర కోసం వెతుకుతూ మాధవదాస్ అని ఆయన ఉన్న చోటికి వచ్చారు. అక్కడ ఆ స్వామి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండంగా ఆయన పక్కనే ఈ నైవేద్య పాత్ర కనిపించింది. ఆ బంగారు పాత్రను మాధవదాస్ దొంగిలించాడని వాళ్ళు అనుకున్నారు. వెంటనే ఉదయాన్నే లేచిన మాధవదాస్ కాలకృత్యాలు తెచ్చుకుని ఆ స్వామి నామజపం చేస్తూ కూర్చున్నాడు. ఆ పాత్రలో ఎవరో తల్లి ఆహారం ఇచ్చి వెళ్ళిందని గుర్తుకు వచ్చింది ఆయనకు. మళ్ళీ వాళ్ళు ఎవరైనా కనిపించి పాత్ర గురించి అడిగినప్పుడు ఇవ్వాలి అనే భావనతో నిశ్చింతగా ఉన్నాడు ఆయన. మాధవదాస్ దొంగ భావించిన అర్చకులు కోపద్రిక్తులయ్యారు. ఒక కర్ర తీసుకుని ఆయన్ని ఏమి అడగకుండా కొట్టడం మొదలు పెట్టారు. వెంటనే ఈ బంగారు పాత్ర ఆయన దగ్గర కనపడిందిగా. అతని మాటలు వినిపించుకోకుండా వాళ్ళు కొడుతుంటే కూడా ఆ స్వామి నామాన్నే ఉచ్చరించాడు తప్ప ఇంకేం చేయలే. తమ కోపం కాస్త తగ్గి తర్వాత కొట్టడం ఆపేసి ఆ నైవేద్య పాత్ర తీసుకుని గుడిలోకి చెరచరా వెళ్ళారు ఆ అర్చకులు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ పరమాత్మ వంక చూశారు. ఆ పరమాత్మ శరీరంగా దెబ్బలు కనిపించాయి. వెంటనే ఏదో అపచారం జరిగింది, అందుకే స్వామి ఇలా కనిపిస్తున్నాడు, వాళ్ళు ఏడ్చారు. అప్పుడు వారికి స్ఫురించింది, ఓహో వెంటనే మనం అపచారం చేశాం, బయట ఉన్న అతన్ని కొట్టాం కదా, ఆయన పరమ భక్తుడై ఉంటాడు, స్వామి యొక్క పరమ భక్తుడు, ఆ వ్యక్తిని మనం కొట్టాం, ఎంత అపచారం చేశాం, అందుకే ఆ దెబ్బలు స్వామి స్వీకరించి తన భక్తుని రక్షించుకున్నాడు. మనం వెంటనే వెళ్ళి ఆ భక్తుని పాదాలపై పడి క్షమాపణ వేడుకుందాం అన్నారు వారందరూ కూడా. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మాధవదాసు కాళ్ళపై పడి క్షమించండి స్వామిని వేడుకొని గుడిలోకి సగౌరవంగా ఆహ్వానించిన తర్వాత స్వామి వారి శరీరంపై దెబ్బలేవి కనపడలేదు. సంతోషపడ్డారు అందరూ కూడా. అపచారాన్ని క్షమించమనన్నారు, అపరాధ సహస్రాన్ని అన్నారు. అక్కడి నుంచి ఆయన ఆ దేవాలయం నిరాటంగా గుడిలోకి వెళ్తూ ఉన్నాడు. ఇహ ప్రతిదీ కూడా నా కోరికలు తీర్చు, ఆ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అనే వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు స్వామివారు. అయ్యో నా కొడుకు ఉద్యోగం రాదు, కొడుకు ఉద్యోగం ఇప్పించు, మాకు మంచి ఇల్లు ఇప్పించు, ఇవన్నీ వింటూనే ఉన్నాడు ఆయన. ఇక ఏమిటంటే ఈ భక్తుల యొక్క కోరికలు స్వామి వింటారు కానివ్వండి, ఈయనకి కొంచెం నాకు అహంకారం దీనివల్ల ఏమైనా వస్తుందేమో అని భావించాడు ఆ మాధవదాస్ అనే భాగవతోత్తముడు. ఇక ఇవన్నీ కూడా కష్టంగా ఉంది నాకు అని అనవసరమైనవన్నీ జోషయాల జోలికి వెళ్ళవలసి వస్తోంది అని చెప్పి అక్కడి నుంచి ఒక రాత్రి ఎవరికి చెప్పకుండా ఆ స్వామితో చెప్పుకొని బయలుదేరాడు. అప్పుడు ఆ పరమాత్మ ఆ యొక్క మాధవదాసుకు బాలుని రూపంగా కనిపించి వెళ్ళవద్దని కోరాడు. మాధవ నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. నేను ఇక్కడ ఉండలేను తండ్రి, నేను నీ ధ్యానంతో జన్మ తరింపజేసుకుని మోక్షం పొందాలని వచ్చాను, కానీ అది వీలు పడేలేదు. అందరూ నా చుట్టూ చేరితే నాలో అహంకారం చేరిపోయి నీ నుంచి దూరం అయిపోతాను, అందుకే వెళ్ళిపోతున్నా అన్నాడు. మాధవదాసు అయితే నన్ను కూడా నీ వెంట తీసుకుని వెళ్ళు అన్నాడు పరమాత్మ. ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం అండి. అయ్యో తండ్రి, నీవు జగన్నాథుడవు, నీవు నా వెంట వస్తే నీకు కావలసిన భోగాలు సమకూర్చలేను, కనీసం సమయానికి ఆహారం కూడా ఇవ్వలేను కదా, నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు, లేదంటే నాకు బాధ కలుగుతుంది స్వామి అని బతిమలాడారు. మన స్వామిని కూడా ఎప్పుడూ బతిమలాడాలట. స్వామి ప్లీజ్, స్వామి ప్లీజ్, స్వామి అయ్యో నాన్నగారు వెళ్ళిపోతున్నారు, నాకు కొద్ది రోజులైనా ఉండేట్టుగా అనుగ్రహించు స్వామి అంటే ఆయన మొర వింటారు, చక్కగా ఉండేట్టుగా చేసేవాళ్ళు. కానీ కించిత్తు నాకు కూడా అంతరాయం కలిగి బాధ కలిగినా కూడా దిగమింగుకుని కొన్ని కార్యక్రమాలకి ఆయన్ని పంపించారు, కొన్ని సేవలకు ఆయన్ని పంపించారు అక్కడికి. అదే విధంగా ఏమిటంటే ఆ విధంగా ఆ మాధవదాస్ కూడా ఈ విధంగా ఎన్నో ప్రదేశాలు తిరిగిన తర్వాత కొన్ని రోజులుగా వారికి తిండి లభించలేదు. ఆయనకు ఒక రోజు రాత్రి సమయంలో చాలా నీరసంగా నడుస్తూ ఉన్నాడు. ఒక ఇల్లు కనిపించింది ఆ మాధవదాస్ గారికి. అక్కడికి వెళ్ళి ఆ ఇంటి ముందు నిలిచిన భిక్ష అడిగాడు. ఆ ఇంటి ఇల్లాలు భోజనానికి తెచ్చింది. కాళ్ళు చేతులు శుభ్రపరచుకుని భోజనానికి కూర్చున్నాడు ఆయన. వెంటనే 2 విస్తల్లో భోజనం పెట్టింది. ఆ ఇంటి యాజమాన్య కోసమేమో అని ఈయన అనుకున్నాడు,
కానీ ఆయన వచ్చి కూర్చున్నాక మొదలు పెడదామని అనుకున్నాడు. స్వామి స్వీకరించండి, మీరు చూస్తే ఊళ్ళు తిరిగే సన్యాసిలా ఉన్నారు, ఇంత చిన్న పిల్లవాడిని వెంటపడి ఎందుకు తిరుగుతున్నారు? పసిపిల్లవాడికి ఆకలి వేస్తే ఎలా పట్టగలుగుతారు? పాపం పిల్లవాడు కదా, ఆకలితో అల్లడిపోతున్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడో, ఈ పిల్లవాడిని ఇక్కడ వదిలి వెళ్ళండి, నేను చూసుకుంటానని పక్కనే వేసిన విస్తర వైపు చూస్తూ అంది ఆవిడ. ఈయన గణపల్ల స్వామివారు. ఆ మాటలు విన్న మాధవదాసు ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లవాడు ఎవరో కాదు, ఆ నల్లనయ్య, ఆ పరాత్పరుడు, ఆ జగన్నాథుడే అని అర్థమైన క్షణంలో కళ్ళ నుంచి బాష్పధారం ఆమెకు విషయం చెప్పి, మా నీ జన్మ తరించిందమ్మా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళి ఓ గ్రామంలోకి వెళ్ళాక ఆయనకు విపరీతమైన జ్వరం వచ్చింది. తెలివి తిప్పి పడిపోయాడు. ఆయనకు తిరిగి స్పృహ వచ్చేసరికి ఒక చిన్న ఇంటిలో మంచం పైన పడుకుని ఉన్నాడు. ఒక పిల్లవాడు మందులు ఇస్తూ సపర్యలు చేస్తూ ఉన్నాడు. చూడండి స్వామి ఎంతటి అనుగ్రహాన్ని ఇస్తున్నారు వారికి. ఇటువంటి అనుగ్రహం పొందాలంటే కోటి జన్మల పుణ్యం చేసుకున్నా కూడా కాదు. అందుకనే భక్తితో పరమాత్మను హక్కుని తెచ్చుకోవాలట. అంటే ఆర్తితో ఒక నామం పలుకుతూ ఉంటాం, నామంతో ఆర్తి చేసుకోవాలి. ఈ విషయం అర్థమైనటువంటి మాధవదాసు, స్వామి వద్దన్నా ఎందుకు ఇలా నా వెంట ఉండి సపరలు చేస్తున్నారు? నా ఈ పరిస్థితికి అసహ్యం వేస్తోంది. మీ చేత నేను సేవలు చేయించుకోవడం ఏమిటి? నా స్థితిని తప్పించగలవాడిని అయి ఉంది, ఇలా ఎందుకు చేస్తున్నావు అని కళ్ళంపటే బాష్పధారాలతో పెద్ద పెట్టని ఏడ్చారు. ఏడ్చిన తోడనే, నీ కర్మఫలం ఇంకా 15 రోజులు అనుభవించవలసి ఉంది. అది అయిపోతే నీవు మోక్షం పొందుటకు పూర్తి అర్హుడవుతావు. కానీ నీ భక్తికి పరవశుడయ్యాను. సర్వదా సర్వకాలేషు నన్నే స్మరిస్తూ ఏ కష్టానికి చెల్చని నీ వంటి భక్తులను ఎలా వదులుకుంటాను? అందుకే నీ వెంటే ఉంటున్నాను. నీవు అన్నట్లుగా నేను కర్మఫలం తీయగలను, కానీ నీ వంటి మహాభక్తునికి కొడుకుగా సేవ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నీ కోరిక మేరకు నువ్వు అనుభవించాల్సిన మిగతా 15 రోజుల కలఫలం తీసివేసి నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను. అయితే నీ చరిత్ర అందరికీ తెలిసి నీ భక్తిను అందరూ స్మరించుకోవాలి. నీ భక్తిని ప్రతి ఒక్కరూ స్మరించాలి. అందుకోసం నీ 15 రోజుల కర్మఫలమైన జ్వరం నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి ఆయనకు ముక్తినిచ్చాడు ఆ పరమాత్మ. ఇందుకు గుర్తుగా చక్కగా ప్రతి సంవత్సరం కూడా అక్కడ స్వామి వారికి జ్వరం వస్తూ ఉంటుందిట. అటువంటి మహిమాను భక్తి తత్పరతను మనం ఏర్పరచుకున్నప్పుడు స్వామి ఇచ్చిన అనుగ్రహాన్ని మనం ఎందుకు కోల్పోగలమనండి? ఎంత చక్కటి అనుగ్రహం! బంగారు తండ్రి, ప్రేమమూర్తి, అవతార స్వరూపుడు, శివశక్తి స్వరూపుడు అయినటువంటి పరమాత్మ చక్కగా మనందరినీ రక్షించడంలో ఎట్టి పరిస్థితుల్లో అతిశయోక్తి లేదు. ఏదైనా చెప్పుకుంటాం, స్వామికి పవిత్రమైన భక్తి ఉండాలంటారు. ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట నివసిస్తూ ఉండేదిట. అక్కడ ఎటువంటి పచ్చదనము లేకపోవడం వల్ల ఆ చిన్న పక్షి మండే ఇసుక మీద రోజంతా గెంతుతూ ఉండేది. ఒక రోజున నారద మహర్షుల వారు అటుపోతూ ఆ పక్షి పడుతున్న కష్టాలు చూసి జాలి పడ్డారు. ఆ పక్షి దగ్గరికి వెళ్ళి, ఓ చిన్న పక్షి, ఇంత మండే ఎండలో ఎడారిలో నీవు ఏం చేస్తున్నావు? నీకేమైనా సహాయం చేయనా అన్నారు. ఓ మహర్షి, ఈ ఎండవేడి భరించలేకుండా ఉన్నాను. నా పాదాలు 2 కాలిపోతున్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఈ ఎండవేడిని కొంచెం తట్టుకుని హాయిగా ఉండగలని చెప్పింది. సరే, నేను ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి నీ కోరిక నెరవేర్చమని ఆయన అడుగుతాను అన్నారు ఆ నారద మహర్షుల వారు. శ్రీ మహావిష్ణువు పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ పక్షికి సహాయం చేయమని వినించుకున్నాడు. అప్పుడు ఆయన, నేను అక్కడ ఒక చెట్టు పెరిగేలా చేయగలను, కానీ ఆ పిట్ట విధిరాత అంత అనుకూలంగా లేదు. నేను విధి లిఖిత్వాన్ని మార్చలేను, కానీ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కొంతవరకు పొందేలా ఒక ఉపాయం చెబుతాను. ఎప్పుడు ఏదో ఒక కాలిపైన గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరో కాలికి కొంత విశ్రాంతి దొరికి ఉపశమనం కలుగుతుంది. వెళ్ళి ఆ పక్షితో ఇలా నేను చెప్పానని చెప్పు అన్నారు పరమాత్మ. నారదుడు మళ్ళీ ఎడారికి వెళ్ళారు. పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాన్ని వినిపించాడు. పక్షికి ఆ భగవంతుడిపై ఎంతో నమ్మకం. భగవంతుడు చెప్పిన ఉపాయం విని చాలా సంతోషించి నారదుని కృతజ్ఞత తెలిపింది. నారదునికి అర్థం కాలేదు, ఇందులో అంత సంతోషించడానికి ఏముంది అని ఆ నారదుల వారు తికమకబడ్డారు. కానీ ఆ పక్షి భగవంతుని ఉపాయాన్ని వెంటనే
అమలు పెట్టడం మొదలుపెట్టండి. కొన్నాళ్ళు తర్వాత మహర్షి అక్కడికి వెళ్ళి చూద్దామని ఆ దారిలో వెళుతూ ఆ పక్షిని చూశాడు. అది హాయిగా ఆ ఏర మధ్యలో ఉన్న ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చుని ఉంది. పక్షి సుఖంగా హాయిగా ఉండటం చూసి ఆ మహర్షుల వారికి చాలా ఆనందం కలిగింది. మరలా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ పక్షి గురించి తాను చూసిందంతా చెప్పాడు. అది విని ఆ మహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు, పక్షి తలరాతలో చెట్టు రాసి పెట్టలేదు, కానీ నీవు ఆ పక్షికి నా సందేశం వినిపించిన తర్వాత భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని అర్థం చేసుకుని ఆచరించింది. అంతేకాదు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. తనకు లభించిన ఆ భగవత్ ప్రసాదమును స్వచ్ఛమైన అంతఃకరణతో అమలులో పెట్టింది. ఆ పక్షి చూపించిన భక్తి శ్రద్ధలకు నా అనుగ్రహం మేరకు అక్కడ ఆ అసంభవాన్ని సంభవం చేశానని చెప్పారు. కాబట్టి పవిత్రమైనటువంటి భక్తి శ్రద్ధలతో అచంచలమైన విశ్వాసంతో భగవంతుని ఆశీస్సులు పొందే ప్రయత్నం చేసినప్పుడు అందిన అనుగ్రహాన్ని ప్రసాదంగా భావించాలి. అలా చేస్తే ఆయన అనుగ్రహం వల్ల మన తలరాతలే మారిపోతాయి. ఒకసారి కృష్ణ పరమాత్మ ప్రాణమిత్రుడు ఉద్ధవుడు పరమాత్మలో అడిగాడు, హే కృష్ణ, నువ్వు చెబితే ధర్మరాజు దూరం ఆడేవాడు కాదు కదా, లేదా నీవే ధర్మరాజు పక్షాన్ని ఆడి అతన్ని గెలిపించవచ్చు కదా అన్నాడు. ఉద్ధవ, విజయం ఎప్పుడూ కూడా వివేకవంతుడినే వరిస్తుంది. అందుకే దుర్యోధనుడు ఆటలో నైపుణ్యం ఉన్న శకునితో తన ఆట ఆడించాడు. ధర్మరాజు మాత్రం తానే ఆట ఆడాలని అనుకున్నాడు. పైగా నేను అటువైపు రాకూడదని కోరుకున్నాడు. అందుకే అతను పిలిచే వరకు రాకూడదని నిశ్చయించుకున్నా. పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్ళేవాడిని అన్నాడు కృష్ణుడు. అంటే కృష్ణ, తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే గాని రావా అంటూ మరో ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. మిత్రమా, జీవితంలో ప్రతిదీ కర్మానుసారమే జరుగుతుంది. నేను ప్రక్కన ఉండి చూస్తుంటాను కానీ కర్మను మార్చలేను అన్నాడు. అదేంటి కృష్ణ, నీ భక్తుల పక్కనే ఉంటూ వారి ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అన్యాయం కదూ అన్నాడు ఉద్ధవుడు. కృష్ణుడు గరహాసంతో, మిత్రమా, ఇక్కడే ఒక పరమ ఆధ్యాత్మిక రహస్యం ఉన్నది. నేను ప్రక్కనే ఉన్నాననే భావన ఉంటే అసలు తప్పే చేయరు కదా భక్తులు అన్నాడు. చూడండి ఎంత చక్కటి అనుగ్రహం ఇచ్చారు. పక్కనే భగవంతుడు మన పక్కనే ఉన్నారు. ఉన్నప్పుడు మనం సత్య ధర్మ శాంతి ప్రేమలతో ఉండాలి. అప్పుడు ఆ తత్వం అనేది ఉద్ధవునికి బోధపడింది. ఇంకా కూడా చాలా సందేహాలని ఆ స్వామివారు ఆ హృదయవాసి అని భావించి మన హృదయాలలో సుప్రతిష్ఠించుకుంటే మన జీవన గమనమే మారిపోతుంది అని చెప్పి అద్భుతమైన అనుగ్రహాన్ని చక్కగా స్వామివారు మనందరికీ అందుకని చెప్తారు, నా జీవితమే నా సందేశము. నన్ను మీరు అనుసరించి అద్వైతాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే జగత్తంతా మీరు పారిశుధ్యం గావించిన వారు అవుతారు అన్నారు. చెప్పింది చేస్తారా అని అడుగుతారు స్వామి. ఎంతమందిని చూస్తూ ఉంటాము. మనం ఎన్నో విషయాలన్నీ కూడా మనం లవ్వాల్ సర్వవాల్ అందరినీ ప్రేమిస్తూ ఉంటాం. కానీ ప్రేమతత్వమే తానైన స్వామి ప్రేమ సుధావృష్టి కల్పించడానికి మనం దానికి పూనుకోవాలిగా. మనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని మనం ఎప్పుడు ఆచరించాలిగా. భగవంతుడుతో భక్తుడు కొనసాగించే సంభాషణే కదా ప్రార్థన. మరి భక్తుడిని అనుసంధానపరిచే ఆ దివ్యత్వమే కదా ప్రార్థన. సర్వమతాలు కూడా ఈ ప్రార్థనే పునాదిగా ఉంటుందిగా. అందుకనే మనం ఈ వ్యవహారిక భాషలో చెప్పాలంటే ప్రార్థనను విజ్ఞాపన పత్రం అనవచ్చు. స్వామివారికి మనం లెటర్లు ఇస్తూ ఉంటాం కదా. అయినా సరే మనం ప్రార్థన మనస వాచ కర్మణ, మాటయు క్రియయు ఒకటిగా మసలడు నరుడే దేవుని చేరును. అనుసాయీసుని బోధనెవ్వరు ఆచరింతురో వారు సుఖింతురు. అందుకనే మనం భగవంతుతో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలట. ఎక్కువ కాలం మనం భగవంతుతో మాట్లాడుతూ ఆ సంభాషణతో మాట్లాడుతూ మౌనంగా ఉంటూ ఉంటే, ఎందుకంటే భక్తుడు భగవంతునికి మాట్లాడే అవకాశం చాలా తక్కువ ఇస్తాడు. బహుశా అందుకే వినదగరెవ్వరు చెప్పినా అనే సూత్రాన్ని దైవం అనుసరిస్తారేమో. పురుష సూక్తంలో కూడా ఆ అనంతునికి సహస్రాధికంగా శిరస్సులు, నేత్రాలు, పాదాలు ఉన్నట్లుగా వర్ణన ఉంది. అంటే అనంతుడు తన శిరస్సులకు రెట్టింపు సంఖ్యలో శ్రోత్రేంద్రియాలను కలిగి ఉన్నాడన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవం
భక్తుని ప్రార్థన వినకపోవడానికి అవకాశమే లేదు. అయితే వినాలన్న ఉద్దేశమే ఉంటే వీణులే ఉండని అవసరం లేదు. నవనీతం లాంటి హృదయం ఉంటే చాలు. ఒక యుగావతారం అంతా నవనీత చౌర్యంలో గడిపిన పరమాత్మ హృదయం నవనీతంలా ఉండకుండా ఎలా ఉంటుంది? మీరు భగవంతుని హృదయం చాలా కఠినమైనది అనుకుంటూ ఉంటారు. ఇది చాలా పొరపాటు. భగవంతుని హృదయం వెన్న కంటే మెత్తనైనది. భక్తులను ఆర్తి అనే వేడిని సోకినప్పుడు భగవంతుని హృదయం కరిగిపోతుంది. ఎంత చక్కగా చెప్పారు స్వామి. భక్తులని ఆర్తి అనే వేడిమి అనేది తగలాలి, హృదయానికి తగలాలి కదా. ఆ హృదయానికి వేడిమి అనే ఆర్తి అనే వేడిమి సోకినప్పుడు భగవంతుని హృదయం కరిగిపోతుంది. ఆ భక్తుని ఆ ఆర్తి వేడిమి దైవానికి ప్రేరేపించేదే ప్రార్థన. అందువలనే ఆర్తి లేని ప్రార్థన కొండెక్కిన దీపం లాంటిది వారంటారు స్వామి. షోడశోపచార పూజ విధానాలతో అలరరే విధంగా ప్రార్థనకు ఏ నియమ నిబంధనలు లేవు. ఈ ప్రార్థన దేశ కాల మాన పరిస్థితులకు అతీతంగా సర్వే సర్వత్రా దైవార్పితమవుతూనే ఉంటుంది. మనకు అర్థం కాకపోయినా కోహం కోహం అంటూ రోధించే పసిపిల్లవాడు పరున్న ఉయ్యాల మొదలుకొని తన శ్వాసలపై ఆఖరు ఘడియలను లెక్కించుకున్న వ్యక్తి పడుకున్న మరణశయ్య వరకు కూడా అన్నీ ప్రార్థనా స్థలాలేనని గుర్తుంచుకోవాలి. ఈ ప్రార్థనలకు ఏ మతంతో సంబంధం ఉంది, ఏ భాషతో సంబంధం ఉండదు కదా. ప్రార్థన అనేది అందుకనే చెప్తారు, ప్రార్థించే పెదవులు ఉండాలంటారు. అందువలనే ప్రార్థనలో శతకాలు, గీతాలు, దండకాలు, కావ్యాలుగా మనకు ఆవిష్కరింపబడ్డాయి. ఈ జానపదులు సైతం ఈ పల్లె పాటల్లో తమ యాసలో తమ భాషలో గోడు వెళ్ళపోసుకున్నా కూడా అది తప్పక దైవానికి చేరుతుంది. చూడండి, ఒక ఏనుగు, గ్రద్ద, కోతులు, ఎలుగుబంట్లు, ఉర్తు వంటి జీవరాశులు ఏ భాషలో ప్రార్థించడం వల్ల దైవానుగ్రహానికి పాత్రతను, దైవ సేవా భాగ్యాన్ని నోచుకోగలగడం జరిగింది. అందువల్ల ప్రార్థనకు భాష ఆధారం కాదని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆకుల రెపరెపలు, సెలయేటి గలగలలు, చినుకుల చిటపట లాంటి వాటన్నిటినీ ప్రకృతి మాత తన ప్రార్థనకు మాధ్యమంగా చేసుకుంటోంది. చూడండి, ఒక ఆవిడ మనకు వస్తూ ఉంటారు, బాంబేలో ఉంటారు. ఆవిడ కూడా ఆ పక్షులతో మాట్లాడుతూ ఉంటారు, ఆ చెట్లతో మాట్లాడుకుంటారు, ఆ పూలతో మాట్లాడుతూ. ఎంత అదృష్టం అండి! అవన్నీ కూడా స్వామి కల్పించినటువంటి చక్కటి అనుగ్రహాలే. ప్రకృతిని ప్రేమించాలన్నారు. దైవ సన్నిధిలో రాలే కన్నీటి బిందులు, విడువబడే నిట్పూర్పులు, భజనలో లయబద్ధంగా కొట్టబడే చప్పట్లు, ఆలయ ప్రాకారం లోపల ప్రదక్షిణలో వేయబడే అడుగులు, ఇవన్నీ కూడా ప్రార్థనా ప్రతిరూపాలే. సృష్టిలోని ప్రతి వస్తువుకు, విషయానికి చరిత్ర ఉన్నట్లే ప్రార్థనకు కూడా చరిత్ర ఉందా అన్న ప్రశ్న వేసుకుంటే ఉందనే సమాధానం చెప్పుకోవాలి. ఈ చరిత్రను ఎవరి మేధాశక్తి, బుద్ధి కుశలత, కల్పన వైశిష్ట్యాలను బట్టి వారు అక్షరబద్ధం చేయవచ్చు. బహుశా విచారణ బీజాల నుండి ఆలోచన అంకురాలు ప్రస్ఫుటించి భావన సుమాలు విరిసినప్పుడు, లేదా పర్జన్య గర్జనలతో దిక్కులు పిక్కటిల్లుతున్నప్పుడు, మహార్ణవలను మరిపించే విధంగా మహోత్తుంగ తరంగాలతో నదులు వరదలై పోటెత్తినప్పుడు, భయంకరమైన కార్చిచ్చు అడవులను కబళిస్తున్నప్పుడు, అగ్ని పర్వతాలు పేలిపోయి లావా ప్రవాహాలు కట్టినప్పుడు, భయభ్రాంతుడైన మానవ హృదయంలో తొలి ప్రార్థన దైవార్పితమై ఉంటుంది. అదేవిధంగా ప్రభు, నాకు ప్రార్థన చేయాలని ఉన్నా ఎలా చేయాలో తెలియడం లేదు. అందువల్ల అక్షరాలన్నిటినీ ఇక్కడ వ్రాసి ఉంచాను. నువ్వు సర్వజ్ఞుడు కాబట్టి ఈ అక్షరాలతో నా మనసులోని ప్రార్థన నీవే తయారు చేసుకో. ఒక క్రైస్తవ యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన చేత మతిమరుపు పోయితే, ఆ మతిమరుపుకు అన్ని ఆంగ్ల అక్షరాలు తెలిసి ఆ స్వామిని ప్రార్థన స్వీకరించమని అక్కడ పెట్టారు. కాబట్టి ప్రార్థనలోని భావాన్ని మాత్రమే దైవం పరిగణిస్తాడు. స్వామి భక్తులైన మనం అవసరం లేకున్నా మన అంతరంగాన్ని ఆ పరమాత్మ ముందు భజనలో ఆవిష్కరించడానికి యథాశక్తి ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ ఈ అజ్ఞానం ఉంది చూశారు, హఠాత్తుగా వచ్చి ఈ బుద్ధిని కమ్మివేస్తుంది. మన ప్రార్థన స్వామి వారికి చేరుతుందా అన్న సందేహం తప్పక కలుగుతుంది. అంటే మనం ప్రార్థనలో భజనలో ఉంటాం, కానీ అయ్యో ఇంట్లో కూర పెట్టించాను, పిల్లవాడు అన్నం తిన్నాడు లేదో, లేకపోతే ఏం చేశాడో లేదో, వీటి గురించి ఆలోచిస్తాం ఎక్కువ. అందువల్ల ఏమవుతుంది, స్వామి అక్కడ కూర్చుంటారా, కూర్చుని స్వామి సంతృప్తి పరుస్తున్నామా? లేదే. కళ్ళు మూసుకుంటే స్వామి గడపాలి, కళ్ళు తెరిస్తే స్వామి గలపాలి. హృదయాంతరంలో ఈ పంచేంద్రియాలు నడిపిస్తున్న స్వామి, నువ్వు ఆహారాన్ని ఇస్తున్నావు చెప్తాం.
బ్రహ్మణాహృతం అని చెప్తాం కదా మనం మంత్రం. ఇవన్నీ కూడా మనం స్వామికి ఉత్తరాలు రాస్తూ ఉంటాం. కానీ స్వామి అడుగుతారు, మీరు చదువుతారా? మేము ఎంత గట్టిగా భజనలు పాడుతూ ఉంటాం, వాటిని మీరు వింటారా? అప్పుడు స్వామి అన్నారు, ఒక చిన్న చీమ వేసే అడుగుల ధ్వని కూడా నాకు ఉరుము ధ్వనిలాగా వినిపిస్తుంది. అలాంటప్పుడు నేను మీ భజనలు వినకుండా ఎలా ఉంటాను బంగారు? అయితే మీ భజనలు ప్రార్థనలు వినగానే నేను ఎందుకు మీ వద్దకు రావడం లేదని మీకు సందేహం కలగవచ్చు. నేను మీ వద్దకు రావాలంటే మధ్యలో ఎన్నో రోడ్డు బ్లాక్స్ ఉన్నాయి. మీ ఈర్ష్య, ద్వేషాలు, అహంకారాలే ఆ రోడ్ బ్లాక్స్ అని చెప్తూ ఉంటారు. వారెవరో పాడుతూ ఉంటారు, ఆయన పాడితే నేను ఎందుకు కోరస్ చెప్పాలి, నాకు కుదరదు అన్నట్టుగా మూతి ముడుచుకుని కూర్చుంటూ ఉంటాం. అది ఎంత అపరాధం అండి! ఆ స్వామి నామం పలకటానికి వచ్చి ఆ సమూహంలో కూర్చుని పాడారులే, బాగా పాడారులే, పాడుతూనే ఉన్నారులే అని చెప్పి అనుకోకూడదు కదా. ఆ స్వామి కూర్చున్నారు, ఆ దివ్యమంగళ తేజో స్వరూపాన్ని చూస్తూ ఉంటాం, కళ్ళు మూసుకుంటాం. నన్ను నేను ఉద్ధరించడానికి ఆ భగవత్ సన్నిధానానికి వచ్చాను, ఆ పాదాలు శరణు పెడుతున్నానే భావాన్ని మనం చక్కగా అవలోకనం చేసుకున్నప్పుడు ఈ ఈర్ష్య, ద్వేష, అహంకారాలని మర్చిపోతేనే మనం భగవంతుని దరిచేరగలం. అందుకనే ఈ ప్రార్థన అనేటువంటి పవిత్ర మార్గంలో అహంకారం అనే ముళ్ళను రాకుండా చూసుకుంటే మన ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఆర్తితో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకోండి, భగవంతుని ప్రతిస్పందన ఎంత అనూహ్యంగా ఉంటుందో తెలియజేసే ఒక చిన్న ఆ స్వామివారి లీల తీసుకుందాం. మనం ఒక రోజున అఖండ నామ సంకీర్తన జరుగుతుందో అక్కడ ఆ యొక్క నామ సంకీర్తన పారాయణ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఇక్కడైతే ఇరుగ్గా ఉంటుంది, కళ్యాణ మండపంలో ఏర్పాటు చేద్దామని అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఆ భజనకు ఒక యువకుడు కూడా వస్తూ ఉండేవట. అతడు చాలా చక్కగా భజనలు పాడేవారు. అయితే అతనికి శరీరం అంతా కూడా ల్యూకోడెర్మా అనేటువంటి మచ్చలు ఉన్నాయి. ఇక స్వామి వస్తారు అక్కడికి, ఆ భజన దగ్గరికి. నేను కూడా వెళ్ళి స్వామి భజన చేయాలనుకుంటే అక్కడ వాళ్ళు చెప్పారు, స్వామిని ఆర్తిగా ప్రార్థించు, స్వామి నాకు ఈ రోగాన్ని నయం చేయ స్వామి అని చెప్పడంతో, అసలు మనం ఎవరైనా చెప్పడానికి ఆయనకి తెలియదా? స్వామివారికి అన్నీ తెలుసు. వ్యామవరంలో ఈ రోజున నారాయణమూర్తి ఏఎస్పి సత్సంగం చెప్పాలి అని చెప్పి మనం మొరబెట్టుకున్న తర్వాత చెప్పకుండా చేస్తాడా? చేయిస్తారుగా. ఇంకెవరు మనకు కావాలి? ఆయనే నమ్ముకున్నాం కదా, అన్ని చేస్తాం కదా. వెళ్తున్నా నువ్వే ఉంటావు, వస్తున్నా నువ్వే ఉంటావు, గంట వెంట కంట ఉండకుండా స్వామి ఎక్కడికి వెళ్తారు? కానీ మనం ఆర్తితో భజన పాడి ప్రార్థన చేయాలిట. అయితే చక్కగా ఆ అఖండ భజన అనేది పాడుతూ ఉంటే వెంటనే ఈ యువకుడు, ల్యూకోడెర్మా వచ్చిన యువకుడు భజన పాడుతున్నారు. స్వామివారు వచ్చి అతని ఎదురుగా నిలబడ్డారు. అతనికి కళ్ళు మూసుకుని పాడుతున్నాడుగా, ఆర్తితో కన్నీరు కారుస్తున్నాడు. దరిశ దిఖావో మేరే సాయి నందలాల అనేటువంటి భజన పాట పాడుతున్నాడు. వెంటనే ఆ భజన పూర్తయింది. కళ్ళు తెరిచి చూశాడు, సర్వాంతర్యామి ఆ ఎదురుగా ఉన్నారు, శివశక్తి స్వరూపుడిగా ఉన్నాడు. ఆనంద తన్మయత్వంతో సుందర బంగారు రూపంతో ఉన్నారు స్వామివారు. అప్పుడు ఆ యొక్క యువకుడు ఆ స్వామి పాదాలపై వారిపడి బాష్పధారలు కురిపించాడు. స్వామి ఆ యువకుడిని ఓదార్చి తన అభయస్తాన్ని అతని శరీర తలపై ఉంచారు. మరుక్షణంలో ఆ యువకుని శరీరంపై ఉన్నటువంటి ఆ తెల్లని ల్యూకోడెర్మా మచ్చలన్నీ కూడా అదృశ్యమయ్యాయి. భక్తులంతా కూడా ఈ ఆనంద అతిశయ ఆశ్చర్యకరాలతో ఈ దృశ్యాన్ని చక్కగా వీక్షించారు. అందుకనే మనలో అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములుంటే, మన ప్రార్థనలో ఆర్తి ఉంటే భగవంతుడు తప్పక అక్కడకు స్వయంగా వస్తాడు. వానబడుతోంది, ఇవాళ సత్సంగానికి వెళ్ళాలి, ఆ బయటికి వెళ్ళాలి. వాన పడుతోంది స్వామి, నేను వెళ్ళలేకపోతున్నాను అనకూడదు కదా. ఏదో ఒక రూపంలో స్వామి నేను నీ భజనకు వెళ్తున్నాను, ఆ సత్సంగానికి వెళ్తున్నాను, ఇవాళ మీటింగ్ ఉంది, అద్దంకిలో మీటింగ్ ఉంది, ఎలా చేరుస్తావో చేర్చు స్వామి అని ప్రార్థించామనుకోండి,
ఏదో విధంగా ఏదో ఒక కారో ఏదో ఒకటి పంపిస్తారు ఆయన. నాకు కూడా అలా జరిగినాయి, చాలా చాలా జరిగినాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదుకుంటూనే ఉంటారు స్వామి. అందుకనే అపారమైన అనుగ్రహ దృష్టిలో ఆ స్వామి భక్తులను ముంచెత్తుతాడు. అంటే ఆర్ద్రమైన హృదయంతో చేసే ఈ యొక్క ప్రార్థనలకు లభించే అనుగ్రహమే దైవానుగ్రహం. కాబట్టి ఆ సర్వాంతర్యామైనటువంటి సాయి భగవాను యొక్క సర్వాంతర్యమిత్వాన్ని తెలుసుకోవాలనేవాడు, తెలుసుకున్నవాడు, తెలుసుకోవాలన్నటువంటి లేనివాడు, ఆ మనిషి భ్రష్టత్వం పడతాడు. దాంట్లో ఏమిటవుతుంది? అశాంతి వస్తుంది. ఏదో విధంగా ఆ భగవంతుణ్ణి భక్తితోనో ఆర్తితోనో ఒక విగ్రహంగా భావిస్తేనో అనుకుంటే నాస్తికుడుగా వెనక్కి వెళ్ళిపోయినట్లే. అంటే మానవుడు తనలోను తన చుట్టూ తాను ఉన్న ఇతరుల్లోనూ ఈ భగవంతుని యొక్క అస్తిత్వాన్ని గ్రహించగలనాడు అతని జీవితానికి అది సుదినం అవుతుంది, ప్రపంచానికి అది సుదినం అవుతుంది. ఆ పరమాత్మ ఏముంటారు, ఎలా ఉంటారంటే, భూచక్రము తిప్పుతున్న మహావిష్ణువు శంఖ చక్రమును పట్టకపోయిన త్రిశూలముగా కలిగిన త్రినేత్రుడవు మహేశ్వరుడవు, జ్ఞాన సరస్వతిని యుక్తముగా లోన నింపుకున్న సాక్షాత్ బ్రహ్మవు, కోదండము లేని కోదండరాముడవు, సిఖిపించము ధరించని మురళీధరుడవు, సిక్కులకు గురువైన గురునానకువు, సిలువలేని విలువగల యేసు ప్రభువు, చల్లని చూపులు సర్వము వర్ణించు భగవానుడవు, బుద్ధులు నెరిపే బుద్ధ భగవానుడవు, అన్ని మతములకు మమతలకు అధినాయకుడవు, ప్రేమ స్వరూపుడవు సాయీసుడవు. అన్ని మతాలకు మమతలకు అధినాయకుడవు, ప్రేమ స్వరూపుడవు సాయీసుడవు. ఇటువంటి అనుగ్రహాన్ని స్వామి మనకు ప్రసాదిస్తున్నారు. అందుకనే ఆ అనుగ్రహం పొందటానికే ఈ యొక్క అవతార స్వరూపంగా ఆ ప్రేమతత్వాన్ని అలవరుచుకోమన్నారు. నాది అనేటువంటి దాన్ని మనం విడిచినప్పుడు మనకన్నీ కూడా ఆ స్వామి ఇస్తారు. మనలో ఉన్నటువంటి అహమును అనేసి మన ఎమ్ము పెంచుకో అన్నప్పుడు మనం అహాన్ని కనుక విడినట్టయితే అంతర్యామి మనందే ఉంటారు. ఏదో సేవ చేశాం, ఆ సేవ చేస్తున్నాం, ఈ సేవ చేస్తున్నాం, అన్ని సేవలు కూడా చేస్తూనే ఉన్నానే, భగవంతుడు నాకెందుకు దర్శనం ఇవ్వట్లేదు, నన్ను ఎందుకు కరుణించట్లేదు, ఎందుకు ఈ విధంగా ఉంటున్నాను అనేటువంటి ఆ నెగిటివ్ ఫీలింగ్ వచ్చినప్పుడు భగవంతుడు ఊరుకోడు. నీ చేత ఎవరు చేయిస్తున్నారు? పరమాత్మ చేస్తున్నాడు. నేను నడిపిస్తుంది ఎవరు? పరమాత్మే. నీ ఇంద్రియాలకు శక్తులు ఇస్తుంది ఎవరు? పరమాత్మే. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఆ స్వామి అవతార తత్వాలన్నీ ఏకత్వాన్ని బోధించి భిన్నత్వాన్ని దూరం చేసి దివ్యత్వాన్ని ప్రకాశింపజేసి ఆత్మతత్వాన్ని ప్రకటించే నిమిత్తమై అవతరిస్తూ అవతరించుట అనగా దైవం మానవ స్థాయికి దిగి రావటమే అన్నారు స్వామి. మానవ స్థాయికి దిగి రావటం అంటే పతనం కాదు, అలా ఎవరు అనుకోకూడదు. బాబా గారు ఒక చక్కని ఉపమానం కూడా చెప్పారు. ఒక చంటి బిడ్డ నేల మీద ఆడుకుంటూ ఉంటుంది. ఆ బిడ్డ తల్లి తను పెద్దదాన్ని కదా అని అహంకరించి తన బిడ్డతో నువ్వు ఎగిరితే నేను ఎత్తుకుంటా అంటుందా? ఆ బిడ్డ ఎగరగలదా? కనుక తల్లి ప్రేమతో ఆ తల్లి ప్రేమతో వంగి బిడ్డను ఎత్తుకుంటుంది. అలా వంగి బిడ్డను ఎత్తుకోవడం వల్ల ఆ తల్లి స్థాయి తగ్గదు కదా. తల్లి బిడ్డకు లొంగినట్లు కాదు. దివ్యస్థానాన్ని పొందలేని అశక్తులైన మానవులను అనుగ్రహించడం కోసం దైవశక్తి మానవ రూపం ధరిస్తుందని స్వామి చెప్పారు. అందుకనే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. అవతార పురుషులకు తాము భగవంతు రూపాలను తెలియని సందర్భాలు కూడా ఉండవచ్చు. రామరావణ యుద్ధానంతరం కూడా తన వద్దకు వచ్చిన దేవతలలో ఈ యొక్క ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని రాముల వారు ఆ దశరథుడికి చెప్పారు. కాబట్టి
స్వామివారు తాను మొదటి దత్తాత్రేయుడిని, తర్వాత సాయిబాబాని, అంతరం సత్యసాయిని పదే పదే చెప్పారు. కోట్లాది మంది నమ్మారు, ఆరాధిస్తున్నారు. అటువంటి శక్తి యుక్తులను కూడా భగవంతుడు మనందరికీ ఇచ్చారు. కాబట్టి నిత్యము కూడా అటువంటి పవిత్రమైనటువంటి నామ స్మరణతో, భక్తి ప్రపత్తులతో ఆ స్వామి ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని మనం విడువకుండా ఉంటే ఎల్లప్పుడూ అందరం కూడా సుఖమయ ఆనందమయ జీవన ప్రాప్తితో స్వామివారు ఎన్నో అనుగ్రహాలు మనకు ప్రసాదిస్తారంటలో అతిశయోక్తి లేదు. కాబట్టి మనమందరం కూడా ఇటువంటి భక్తి ప్రేమ తత్వాన్ని అలవరుచుకొని స్వామి యొక్క పరసేవ విడవకుండా చేయాలని ఆ స్వామి వారిని వేడుకుంటూ, నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అహం సత్యబోధకులో సత్సంగ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ నాన్న గారికి, మాతృమూర్తి వరలక్ష్మి గారికి, ఆత్మీయ సాయి కుటుంబ అందరి సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణమిలుతూ స్వామివారి దివ్య కృపతో ప్రతి ఒక్కరం కూడా స్వామి నామ దేవత్యంతో పవిత్ర దీక్షగా భావిస్తూ ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఆ నామ సంకీర్తన పాలన విడువకుండా చేయమని, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో సాయీశ్వర. ఆ స్వామి వారికి ప్రణమిలుతూ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా మీ ఆశీస్సులు శుభకామనలు నాకు అందివ్వమని, ఎల్లప్పుడూ ఎల్లవేళలా కూడా మీ ఆశీస్సులతో స్వామివారి ఆశీస్సులుగా భావిస్తూ ఈ యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం పొందటం కోసం నేను కూడా ఈ బాపట్ల జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్తగా ఆ దోవలో ఆ స్వామి ఇచ్చిన సేవలో నడిచే విధంగా నన్ను ప్రోత్సహించమని, మీ యొక్క ఆశీస్సులు నాకు అందించమని, సాయి భగవాను రూపంలో మీరందరూ ఉన్నారు. ఆ రూపంలో ఉన్నటువంటి మీరందరూ కూడా అటువంటి అత్యద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మీ ద్వారా స్వామి ప్రసాదించాలని వేడుకుంటూ, జై సాయిరామ్, జై జై సాయిరామ్. Sir, shall we continue? Can we stop here? ఇక్కడ ఆపేద్దామా, కంటిన్యూ చేద్దామా? మీరు చెప్పండి సార్, మిగతా టైం మీరు చెప్పండి సార్. అంటే ఇప్పటికే మరి బుర్ర హీట్ ఎక్కిందంటే ఆపేస్తాను. నో 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 హీట్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన మెసేజ్. అతను తీసుకున్న ఇతివృత్తాల్లో ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఎస్పెషల్ ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం. ఆ పూరి జగన్నాథ్, మాధవ్ దాస్ 2-3 సార్లు మన గ్రూప్ లో మనం పెట్టాము. అవి సమయానికి వాడుకోవడం గొప్పతనం. ఒంటికాలు మీ పెట్ట తపస్సు చేయటం, అది కూడా 1-2 సార్లు మనం ముచ్చరించుకున్నాం. సమయోచితంగా ప్రజెంటేషన్ చేయటం గొప్పతనం. నిన్న మొన్న అనుకున్నాం జూదం గురించి. పిలిస్తే పోయేవాడు, పిలవనా ఈ స్థాయిలకే రావద్దు అన్నాడు. మనం కూడా అంటుంటాం అప్పుడప్పుడు, ఎందుకంటే వస్తే చూస్తాడు కదా. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ధర్మరాజు లైఫ్ లోనే కాదు, మన లైఫ్ లో కూడా అంటుంటాం ఈ స్థాయిలు కాసేపు రాకున్నాయని అని చెప్పి. సంబడి రైజ్డ్ హ్యాండ్, తర్వాత మాట్లాడు. మనం అనుకోకుండా ఆయనకి సుధాకర్ గారికి ఇబ్బంది వస్తే ఎందుకు మొదలు పెట్టామో తెలియదు. టాపిక్ స్వధర్మం అనే అంశం అండి. ఒక 15 నిమిషాల్లో ఐ విల్ ట్రై టు కంప్లీట్. 15 నిమిషాలు అయితే ఫాస్ట్ గానే అయిపోతుంది. యాక్చువల్గా ఐ షుడ్ హ్యావ్ టేక్ మోర్ టైం, బట్ ఇవాళ టైం లేదు. ఇప్పుడు సంబడి ఎవరు ఓపెన్ చేశారండి, రీసౌండ్ వస్తున్నాం. సో స్వధర్మము అంటే అర్థమైంది కదా. ఒకటే మాట చెప్పారు మొన్న. వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్ చాలా బ్యూటిఫుల్ అండి. చాలా జాగ్రత్తగా తదేక దృష్టితో, ఏదో టైం అయిపోయిన పని అక్కడ ఆపేసి రేపు చెప్పంటే రేపు చెప్తాను, హ్యాపీగా ఉంటుంది నాకైతే. ఏ ఆషామాషిగా 10 నిమిషాలు అనుకోకండి. అద్భుతమైన మాటలు స్వామి చెప్పిన మాటలు. సో ధర్మం అంటే వేరేదియో కాదు, నువ్వు పాటించవలసిన నియమే నీ ధర్మం. ఐ డోంట్ గో, నేను వెనక పోవట్లేదుగా. సో మన మూర్తి కూడా సేవ గురించి బాగా స్ట్రెస్ చేశాడు. సో ధర్మం అనేది ఎక్కడంటే యూ హ్యావ్ టు అన్ని 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 యూ హ్యావ్ టు ఫాలో ఇట్ ఇన్ ఆల్ టైమ్స్, అన్ని మార్గాల్లో కూడా. నో స్వామి వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ సేవా ధర్మం. ఎందుకంటే సత్యసాయి సేవా సంస్థ. జనాలు వెళ్ళిపోతున్నారు, తలకాయ హీట్ ఎక్కుతుంది పొమ్మను.
చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి ఇది. లైవ్లీ ఎగ్జాంపుల్స్ మన ఐ ఓపెన్ అనమాట. స్వామి యొక్క ధర్మ పరిపాలన ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. ఇందాక అబ్బాయి అన్నాడు భజన పిలిస్తే రాడు, మధ్యలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. మనకి అడ్డంకులు మనమే క్రియేట్ చేస్తాం. రమ్మంటే ఎందుకు వస్తాడు ఆయన? సో స్వామి నేరేట్స్ అవ్వచ్చు సేవా ధర్మం. మనం సేవ చేస్తే స్వామి ఎంత సంతోషిస్తారో. నేనేదో చేశాడని తెగ పొగిడాను పాపం. నేను చేసింది చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఉంది. స్వామి సేవ చేస్తే మనం సేవ చేస్తే స్వామి ఎంత సంతోషిస్తారో, ఆ సేవా నియమాలను పాటించకపోతే అంత తీవ్రంగా మందలిస్తారు కూడా. సేవలు చేసేవారు, సేవలు అందుకునేవారు కూడా ఎంతో వినమ్రంగా ఉండాలనేది నా ఆదేశం. అహంకారంతో, అధికార దర్పంతో ఇతరులతో సేవలు చేయించుకోకూడదు. నేను తెనాలి దిగగానే 2-3 వస్తారేమో, నా బ్యాగులు ఇస్తారు అని ముందే రెడీ కూర్చుంటారు. 3 వస్తే 3కి 3 బ్యాగులు ఇచ్చేయచ్చు. నేను తనే చేతులు ఒప్పుకుంటూ పోవచ్చు మంచిగా. మనకు లభించే సేవను స్వామి ప్రసాదంలాగా భావించాల అని స్వామి ఉద్బోధించారు. ఈ విషయంలో ఎక్కడ ఈ చిన్న లోపం జరిగినా, తప్పు జరిగిన వెంటనే స్వామి చాలా కఠినంగా వ్యవహరించేవారు. లెట్ ఇట్ బి ఎనీబడి, ఉపేక్షించేవారు కాదు. విల్ సీ 1 or 2 ఇన్సిడెంట్స్ అండి. ఇటువంటి మాటల కంటే చేతల రూపంలో తెలుసుకుందాం. ఒకసారి ఒక విదేశీ భక్తుడు మందిరంలో వరండాలోకి స్వామి దర్శనార్థం వచ్చాటండి. ఆశ్రమంలో కొందరు వయోవృద్ధులు తప్ప మిగిలిన అందరూ వరండాలో కిందనే కూర్చుంటారు. మీరు ప్రశాంతి నిలయంలో గోడలకు ఆనుకుని కూర్చునే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఎవడైనా శుభ్రంగా 30-40 సంవత్సరాలు కూర్చున్నాడు, దున్నపోతులా కూర్చున్నాడంటే వాడు ఇది వేస్ట్ ఫెలో. ఆ స్వామి ఎవరి గురించి అరుగులు కట్టారో వాళ్ళు మాత్రమే కూర్చోవాలి. ఆ విదేశీయుడు తనకు ఒక కుర్చీ కావాలని అడుగ్గా అక్కడ డ్యూటీలో ఉన్న సేవదల్ పేరు తర్వాత చెప్తా. ఆ సేవదల్ వెళ్ళి ఒక కుర్చీ తెచ్చి వేసి ఆయన కూర్చోబెట్టారు. ఒక అరగంట తర్వాత స్వామి దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చారు. ఆ విదేశీ దగ్గరికి వెళ్ళి, హూ గేవ్ యూ దిస్ చైర్, ఈ కుర్చీ నీకు ఎవరు వేశారు అని అడిగారు. ఆయన పక్కనే కూర్చున్న సేవదల్ని చూపించారు. అప్పుడు స్వామి, ఆయన నీ తండ్రి వయసు వాడు, ఆయన చేత కుర్చీ తెప్పించా నీకు సిగ్గుగా లేదా? ఆయన సేవదలు కనుక ఇది స్వామి సేవ అనుకుని చేశారు, కానీ నీ తండ్రి చేత కూడా ఇలా సేవ చేయించుకుంటావా అని తీవ్రంగా మందలించేసరికి ఆ విదేశీ భక్తులు క్షమించమని ప్రార్థిస్తూ స్వామి పాదాలపై వాలాడు. అప్పుడు ఆ సేవదలు చూపిస్తూ చాలా ఉన్నత హోదాలో పదవి విరమణ చేస్తాడు. అటువంటి వాళ్ళు ఇక్కడ సేవకు అంకితం అయినారు అని తెలుసుకో అని అన్నారు. చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితమును అంకితము చేసి చెలగనరుడు, పరులకు సగుతు నీ శక్తి బలము తుదకు, చివరి శ్వాసను వీడును సేవలోనే. 1 more ఎగ్జాంపుల్ ఇటువంటిదండి. సేవా ధర్మం అంటే స్వామి ఎలాగా ఉంటారో ఒక ఎగ్జాంపుల్ చూసాము. ఇంకొక సన్నివేశం చూద్దాం. ఇది దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది. హౌ స్వామి ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సేవా ధర్మం. ఒకసారి స్వామి కొంతమందిని బృందావనం నుంచి ఊటీ తీసుకెళ్లారు పిల్లల్ని. ఆ సమయంలో ఊటీలో చలి చాలా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం కొంచెం ఊటీలో 28 degrees వచ్చేదిట. ఎప్పుడు రాదండి బాబు. జనరల్లీ 4 degrees and 5 degrees అక్కడ. అటువంటిది 28 degrees వచ్చింది ఈసారి సమ్మర్లో. మరి మేడ మీద స్వామి రూమ్ పక్కనే పిల్లలకి గది కేటాయించారు. సో పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయం
వాళ్ళ రూమ్ కి ఆనుకున్న గదిలో వేడి నీటి సౌకర్యం లేకపోవటం వలన వీళ్ళందరూ కూడా బృందావనం నుంచి వచ్చిన పిల్లలు కనుక అక్కడ అలవాటు ప్రకారం తన్నీళ్ళతో స్నానాలు చేసేసుకుని వేడి నీళ్ళు లేవని ఎవరు అడగల. స్వామి దర్శనం కోసం కూర్చున్నారు. దే ఆర్ వెయిటింగ్. ఇది కొడైకెనాల్ ఊటీలో నిత్య కృత్యం. స్వామి తలుపు తెరిచి మేముంటున్న గదిలోకి రాగానే అందరం పాద నమస్కారాలు చేసుకుని వారి పాదాల చుట్టూ కూర్చున్నాం. ఇంతలో మాలోని ఒక విద్యార్థి 2-3 సార్లు తుమ్మటం జరిగింది. స్వామి నమ్ముతూ, ఏమిరా బాగానే ఉంటుంది కదా, ఇప్పుడు ఏమైంది అని అడిగారు. అంటే స్వామి మాటలు ఎలా ఉంటాయో చూడండి. స్వామి మాటలు విన్న వాళ్ళకి తెలుసు, మనంతా బుక్కులు చూసి కాపీ కొట్టుడైనా. దానికి ఆ విద్యార్థి, ఈ చలిలో చన్నీళ్ళ స్నానం వల్ల కొంచెం పరిచయం పట్టింది స్వామి అన్నాడు. అది విని స్వామి, చన్నీళ్ళ స్నానం ఎందుకు చేసావు? అప్పుడు అందరినీ కూడా, ఏమి మీరు కూడా చన్నీళ్ళ స్నానం చేశారా అని అడిగారు. స్వామి, మేము రెగ్యులర్ గా చన్నీళ్ళతోనే స్నానం చేస్తాము కాబట్టి వేడి నీళ్ళు కావాలని అడగలేదు అని విన్నవించుకున్నారు పిల్లలు. బట్ స్వామి నాట్ సాటిస్ఫైడ్. స్వామి నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. కింద వీళ్ళకి పిల్లలకి ఎవరు ఏర్పాటు చేస్తున్నారో ఆ సమితి పెద్దలు వెంటనే పిలిపించాడు. అతిథి మర్యాదంటే ఇట్లనే ఉండేది, అందులో స్వామి తీసుకొచ్చిన అతిథిని ఎట్లానా మీరు చూసుకునేది? వారికి అసౌకర్యం కలిగితే స్వామికి అసౌకర్యం కలిగించినట్లేనా అంటూ మందలించారు. రేపటి నుంచి వాళ్ళకి సుడతన్ని అంటారంటే వేడి నీళ్ళు. స్వామి తెలుగు భాష. రేపటి నుంచి వాళ్ళకి సుడతన్ని ఉండేట్లు ఏర్పాటు చేయండి అని ఆదేశించారు. పాపం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి సవ్యంగానే చేశారు. కింద బాత్రూమ్స్ లో గీజర్లు ఉన్నాయి. మనం కూడా వెళ్తుంటాం ఎప్పుడైనా పోతే, ఆ రూమ్ లో గీజర్ లేదు గురువు గారు, ఈ రూమ్ లో వచ్చి స్నానం చేయండి. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను అడగకుండా తనీళ్ళు స్నానం చేస్తే చాలా బాధపడుతుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. కింద బాత్రూమ్స్ లో గీజర్లు ఉన్నాయి, మీరు అక్కడికి వచ్చి స్నానాలు చేయవచ్చు అని మాలో ఒకరికి చెప్పారు ఆ కింద ఉన్న సమితి పెద్దలు. బట్ ఆ సమాచారం అందరికీ అందకపోవడం వలన జరిగిన అనర్థం ఇది. టోటల్ డే స్వామి ఆ పిల్లవాడి మీద ఎంతో కరుణ చూపుతూ, స్వామి ఎంక్వైరింగ్ అబౌట్ హిజ్ కోల్డ్ అండ్ కాఫ్, ఆరోగ్యం గురించి వాకప్ చేస్తూనే ఉన్నారు ఎంటైర్ డే. మరుసటి రోజు ఉదయం ఆ పిల్లవాడు తప్ప మీ అందరం కిందకు పోయి స్నానాదులు ముగించుకుని తిరిగి మా గదికి వచ్చి స్వామి దర్శనార్థం వేచి ఉన్నాం. ఇంతలో కింద నుంచి 2 పెద్దలు ఒక బకెట్ తో వేడి నీళ్ళు తీసుకుని మా గదిలోకి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో స్వామి తలుపులు తెచ్చి బయటకు వచ్చారు. బకెట్ పట్టుకొని వస్తున్న పెద్దలు చూసి ఏమిటది అని అడిగారు. మెట్లెక్కి రావాలి కదండి, కొంచెం ఆయాసపడుతూ సుడతన్ని స్వామి అని విన్నవించుకున్నారు. స్వామి ఎవరికి అని అడిగారు. అప్పుడు ఆ విద్యార్థి, నా కోసం స్వామి అన్నాడు. స్వామి ఏమీ మాట్లాడకుండా తమ గదిలోకి వెళ్ళిపోయారు. మామూలుగా అయితే స్వామి మేము ఉన్న గదిలోకి రావటము, మేము పాద నమస్కారాలు చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళటం జరుగుతుంది. కానీ స్వామి తిరిగి వారి గదిలోకి వెళ్ళటం, మేమంతా అక్కడే వేచి ఉన్నామంటున్నారు పిల్లలు. కొంత సమయం తర్వాత స్వామి మా రూమ్ లోకి వచ్చి, ఏమి మీ అహంకారము, ఇదేనా మీ చదువు సంస్కారం, స్వామి భక్తులు అంటే ఏమనుకుంటున్నారు మీరు, వారే నేను నేనే వారు, ఇది తెలుసుకోకపోతే వారితో మీరు సేవలు చేయించుకుంటారా, ఇది తెలుసుకోలేక వారితో మీరు సేవలు చేయించుకుంటారా, వారితో సేవ చేయించుకుంటున్నామంటే ఏమనుకుంటున్నారు, స్వామి చేత చేయించుకోవడమే,
ఇంతకంటే మహాపాపం ఏముంటది? డోంట్ షో యువర్ ఫేసెస్, మీ మొహాలు నాకు చూపకండి అని కోపంగా కిందికి వెళ్ళిపోయారట స్వామి. ఇక కాళ్ళు పట్టుకోవడానికి వేళ్ళు పట్టుకోవడానికి వేడుకోవడానికి సమయం లేదు. కొన్ని సందర్భాలు ఎలా ఉండే తక్కువ మన మొహం వేసి కలిపేసిన తర్వాత ఇంకేం మాట్లాడదాం, నువ్వు వేడుకోవాలి నువ్వు వీడుకోవాలి. దే వర్ స్టన్డ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద కాల్ ఆఫ్ స్వామి. ఒక గంట తర్వాత అక్కడి నుంచి అక్కడ ఉన్న పెద్దలు ఒక ఆయన వచ్చాడు. బాబు దయచేసి బ్రేక్ఫాస్ట్ రండి అని చెప్పారు. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్తే స్వామి పాదాలపై పడి ఎక్స్క్యూజ్ అని అడిగి చెప్పుకునే అవకాశం ఉందని చెప్పి వీళ్ళంతా హోప్ గా డైనింగ్ హాల్ చేరుకున్నారు పిల్లలంతా. కానీ అంతకుముందే స్వామి తమ బ్రేక్ఫాస్ట్ ముగించి భక్తులకు దర్శనం ఇవ్వడానికి వెళ్ళిపోయారట. ఆ అవకాశం కూడా దొరకల. After 1 or 2 hours, Swami sent a message. Let them go to Vrindavan, pack their luggage and go to Vrindavan immediately. తక్షణం బయలుదేరి బృందావనం వెళ్ళమని చెప్పండి ఆదేశం వచ్చింది. ఇక స్వామి ఆదేశం అంటే మనం చూస్తే పుట్టపత్తులు చూసే ఉంటాం, ఉరుకులు పరుగులు. ఎప్పుడైనా కావచ్చు, వాడు బ్రహ్మదేవుడైనా కావచ్చు, ఉరకాల్సిందే, పరుగులు చేయాల్సిందే. స్వామి కమాండ్ చేస్తే బ్రహ్మదేవుడుగా పరిగెత్తాల్సిందే. ప్రాక్టికల్లీ ఎప్పుడు ఏం చెప్తారో ఎవడో తెలియదు, స్వామికే తెలుసు. ఉరుకులు పరుగులే ఉంటాయి, మీరు చూసే ఉంటారు ప్రశాంతంగా. నేనైతే కూడా చూసిన. ఆ తెల్ల పిల్లగాడు అయితే స్వామి దగ్గర లెక్చరర్ కూడా ఉరుకులు పరుగులే అండి అక్కడ లైఫ్ అంతా. వెంటనే కార్లు రావటం, మమ్మల్ని మా సామాగ్రిని కారులో ఎక్కించేసి ఉన్న పడాను బయలుదేరదీయటం జరిగిపోయింది. మనం గమనించాల్సిందంటే అంత కోపంలో కూడా స్వామి వాళ్ళకి మార్గ మధ్యంలో అవసరం తినుబండారాలను కారులో సర్దిచ్చారు. అది స్వామి దయ అంటే ఎలా ఉంటుంది అని ఎగ్జాంపుల్. ఇందాక అబ్బాయి చాలా విషయాలు చెప్పాడు. దయ, ఆయన దయమయుడండి బాబు. మళ్ళీ మనం చెప్పుకున్నప్పుడు ఆయనకు అనుగ్రహం లేదు, ఆగ్రహం లేదు, రెండు కూడా మనదే. ఆయన అనుగ్రహించాడు, ఆగ్రహించాడు. స్వామి బృందావనం తిరిగి వచ్చిన తర్వాత మా ప్రార్థనలు మన్నించి మమ్మల్ని అందరినీ పిలిచి కొంచెం కోపడి తర్వాత క్షమించారు. అట్ దట్ టైం వాట్ స్వామి టోల్డ్ ది వర్డ్స్, స్వామి చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి మనం. వాళ్ళు నిర్వర్తించాల్సిన విధులను, పాటించాల్సిన నియమాలను అలక్ష్యం చేశారని నేను వాళ్ళని కోపగించుకున్నాను. అతిథి దేవోభవ అనే భావన వారిలో పెంపొందించాలని నా ఉద్దేశం. దాన్ని మీరు అలసుగా తీసుకుని వారితో సేవలు చేయించుకోవడం ఎంత పొరపాటు. మీరు ఎన్ని రోజులుగా స్వామి దగ్గర ఉంటూ కూడా వినయ విధేయతలను విస్మరించారే. పైగా స్వామి భక్తుల పట్ల, స్వామికి సేవ చేసేవారి పట్ల అహంకారంతో, అవివేకంతో ప్రవర్తించారు. అందుకే నేను మిమ్మల్ని క్షమించలేదు, శిక్షించాను అన్నారు స్వామి. ఐ పనిష్ యూ, నాట్ ఎక్స్క్యూజ్డ్. మాట ఎందు మంచి, మనసునందు మంచి, నడత ఎందు మంచి పొడముకున్న సాయి ఎట్లు మెచ్చి సంతోషమిచ్చిను, శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి ప్రేమ సాయి నిమ్ము పెంచుకొనునా. ఆ విధంగా మనలో మనసా వాచాకరం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నువ్వు కెన్ కంక్లూడ్ అండి. దిస్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1975. అంటే 1975 స్వామి 50th బర్త్డే. పిల్లలందరూ కూడా కొంతమంది ఆ దసరా ఉత్సవాలు పుట్టపర్తి చేరుకొని వాంట్ స్టే అప్ టు బర్త్డే దాకా ఉండి సేవలు చేసుకోవాలని కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి చేరుకున్నారు. ఈ పిల్లలందరూ కూడా స్వామి ఎక్స్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళకి ఈశ్వరం హై స్కూల్లో వసతి ఇచ్చారు. అప్పుడు స్వామివారు ఈ యొక్క ప్రశాంతి నిలయంలో కన్స్ట్రక్షన్స్ లో ఈ పిల్లలకి పాల్గొనే అవకాశం కలిగించారు. ఆ టైంలోనే మనకు తెలుసు సర్వధర్మ 50th బర్త్డే సందర్భం సర్వధర్మ స్తూప నిర్మాణం, కొత్త భవనాల నిర్మాణం, వెస్ట్ ప్రశాంతి 6 వెనుక భాగంలో కామన్ చర్చ్ నిర్మాణం,
మల్టీ టాస్క్ స్వామి ఒకసారి మొదలుపెట్టారు. ఆ కన్స్ట్రక్షన్ సైట్స్ లో నిమిత్తం చిత్రావతి నుంచి తెచ్చిన ఇసుకను పోసి దానిపై బండలు మరవటం వీళ్ళ డ్యూటీ, పిల్లల డ్యూటీ ఇచ్చారు. ఇసుక నింపాలి, పైన బండలు వేయాలి. కాంక్రీట్ చేసేవాడు వేరేవాడు. కొంచెం టైర్సమ్ జాబే అయినప్పటికీ స్వామి దయ ప్రేమ వల్ల మేము చాలా ఉత్సాహంగా చేసామని చెప్తున్నారు ఈ పిల్లలు. స్వామి రోజు కూడా భజన తర్వాత ఉదయం సాయంత్రం రావటం, అక్కడ కూర్చోవటం, ఉత్తగా రాదు, పళ్ళు పలహారాలు స్వీట్లు పట్టుకురావటం, ఆ పని ఆపించే పిల్లలకి ఇవ్వటం, స్వామి పంచిపెట్టడము. వీళ్ళు తిన్న తర్వాత వీళ్ళ పిల్లలు తిన్న తర్వాత స్వామి వెళ్ళిపోతుంటారు. స్వామి యొక్క గ్రేస్ కావచ్చు, ఆదరణ కావచ్చు, ప్రేమ తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుందని చెప్తున్నారు. స్వామి ప్రేమ అలానే ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళకి పిల్లలు పంచుతూ వాళ్ళు అరచేతులు తడుగుతూ పాపం చాలా శ్రమపడుతున్నారు అని అంటుండేవారు స్వామి. లేదు స్వామి, స్వామి సేవ మా అదృష్టం అంటూ మేము ప్రార్థనాపూర్వకంగా రిక్వెస్ట్ గా నిర్ణయించుకునేవాళ్ళం. చాలా సంతోషం, జాగ్రత్తగా చేయండి. రేపు ఆ స్టడీ పూర్తి చేస్తే మేస్త్రీలు పిలిపించి ఫ్లోరింగ్ పని పూర్తి చేసేద్దాం. దిస్ ఇస్ కమాండ్, సూచన చేశారు. ట్రై టు కంప్లీట్ ద షెడ్ టుమారో సో దట్ మేస్త్రీస్ విల్ కమ్ అండ్ డూ ద రెస్ట్ జాబ్. అలా ఒకరోజు ఈ రోజుకి షెడ్ పూర్తి అయితే పని ముగిసినట్లే అని అన్నారు. స్వామి వెళ్ళిపోయారు. మేము కూడా కొత్తగూడెంలో మా సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పుడు మోటార్ సిస్టమ్ లేదు, బావిలోంచి నీళ్లు వచ్చి క్యూరింగ్ చేసేవాళ్ళం అండి. మేము దూడటం, మా నాయన పోయటం. ఎప్పుడు ఆపమంటాడు, ఎందుకంటే ఎంతసేపు దూడతామండి, నీళ్లు చేతులు గుంజుతాయండి బాబు. ఎప్పుడు ఆపమంటాడని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు స్వామి ఈ షెడ్ కనుక పూర్తి అయితే పని ముగిసినట్లే అని కమాండ్ చేసి వెళ్ళిపోయారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇసుక కోసం చిత్రావతికి వెళ్ళిన ట్రాక్టర్ చెడిపోయిందిట. రిపేర్ చేయడానికి కొంచెం సమయం పట్టింది అని మెసేజ్ వచ్చింది. ఒక పక్కనే స్వామి షెడ్ పూర్తి చేయమన్నారు కదా అంటే ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, పూర్తి చేసి వెళ్దాం అనుకున్నారు పిల్లలు. కొంతమంది సీనియర్ విద్యార్థులు ఉండి మిగిలిన హాస్టల్కి వెళ్ళిపోమని చెప్పారు. మామూలుగా అయితే మేము పని పూర్తయిన తర్వాత కాలు చేతులు శుభ్రం చేసుకుని క్యాంటీన్లో భోజనం ముగించుకుని ఈశ్రమ స్కూల్కి వెళ్ళేవారం. ఆ రోజు అందరూ అలాగే వెళ్ళిపోయారు. మిగిలిన 7-8 మందిని ట్రాక్టర్ కోసం వేచి ఉండి వచ్చిన తర్వాత ఇసుకను దింపుకుని పని పూర్తి చేసుకుని క్యాంటీన్కి వెళ్ళేప్పటికి రాత్రి 9 గంటలైంది. మేము వెళ్ళేప్పుడు క్యాంటీన్ అంతా శుభ్రంగా చేసి పాత్రలు శుభ్రం చేసే పనిలో ఉన్నారు. సో మమ్మల్ని చూసా, ఈ పిల్లల్ని చూసాక క్యాంటీన్ నిర్వాహకులు తెలబడి, అయ్యో సాయిరాం, పిల్లలు అందరూ వచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోయారు అనుకున్నామే, మీరు ఇంకా వస్తున్నారు మాకు తెలియదు, క్యాంటీన్ మూసివేసే టైం అయింది, అందరూ వెళ్ళిపోయారు అని వాపోయారు. ఇది చేసేదే ఉంది. ఆ టైంలో హాస్టల్ వైపు నడుచుకుంటూ పిల్లలు వెళ్తున్నారు. ఆ ప్రశాంతి నిలయం బయట ఆ రోజుల్లో హోటల్స్ కానీ షాపులు కానీ ఎక్కువగా ఉండేవి కావు. ఈ పిల్లలు అలా వెళ్తున్న సమయంలో ఈస్ట్ ప్రశాంత్ వెనుక వైపు రోడ్డు పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఆయన మమ్మల్ని చూసి, సాయిరాం దోశలు తింటారా అని అడిగారట. మేము కొంచెం తడపాడేస్తుంటే, పర్వాలేదు డబ్బులు రేపు ఇవ్వచ్చులేండి బాబు రండి అని మూసేసిన తలుపులు గబగబా తెరిచి మా అందరికి దోశలు వేసి పెట్టారట. సరే ఎక్కడైనా తినాల్సిందే కదా అని మేమందరం టిఫిన్ ముగించుకుని హాస్టల్కి వెళ్ళిపోయాం. మన్నాడు ఉదయం పని పూర్తయింది అని స్వామికి విన్నవించుకుందామని మందిరానికి వెళ్ళారు పిల్లలంతా. స్వామి మాతో మాట్లాడటం కనీసం కన్నెత్యం వైపు చూడలేదు. ఏం జరిగిందో తెలియక మేము తిరిగి పనులు జరుగుతున్న చోటుకి వెళ్ళిపోయి మిగిలిన చిన్న పనులు పూర్తి చేసుకుంటూ స్వామి రాక ఎదురు చూసాం. వాళ్ళ ఆశ నిరాశ అయింది. స్వామి కరుణించలేదు. సాయంత్రం కూడా అదే నిరీక్షణ, అదే నిరాశ. ఇందాక మచిలీపట్నం వాళ్ళ వీళ్ళు పోగా స్వామి ఎక్కడి నుంచి వచ్చారు, ఇంటర్వ్యూలు ఇస్తారు అనుకున్నారు బాబు. ఆ పక్కన అక్కడి నుంచి నడిచి వచ్చిన సంగతి ఏమీ తెలియదు. అనిల్ కుమార్ గారు సుందరం వచ్చిన ఫస్ట్ టైం అదే చూపించాట. నేను చూపిస్తారా అని స్వామి స్వయంగా తీసుకుపోతూ ఒక సేవదలు ఉన్నట్ట. మీరు ఎవరు అంటే పలానా ఐఐటి ప్రొఫెసర్ అండి. అనిల్ కుమార్ ఐఐటి ప్రొఫెసర్ సేవదల్ అలా 3-4 చూపించా. చూసావా ఎంత గొప్ప వాళ్ళు ఇక్కడ సేవదలు చేస్తున్నారో అనిల్ కుమార్. దాని వెనకాల అర్థం మీరు చెప్పక్కర్లేదు. మీరేనండి 365 days
ఒకసారి వీడియో ఓపెన్ చేసుకుంటే అనిల్ కుమార్ మీరే ఆయన మాటలు విన్నారు. ఇక మరుసటి రోజు ఎలాగైనా స్వామి పాదాలపై పడి క్షమించమని ప్రార్థించడానికి నిర్ణయించుకున్నారు. ఒక గ్రూప్ గా నిలబడ్డారు. స్వామి, మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి అని ప్రాధాయపడ్డాం. అప్పుడు స్వామి అర్ధరాత్రి పూట రౌడీ గ్యాంగ్ లాగా గుంపులుగా వెళ్తూ రోడ్డు మీద కనపడే ప్రతి చోట తింటూ తిరగటం ఏమైనా బాగుందా? ఇదేనా సభ్యత? ఇదేనా మీరు నేర్చుకున్న డిసిప్లిన్? స్వామి కాలేజీ పిల్లంటే ఇక్కడి నుంచి వచ్చిన తల హాస్టల్లోకి వెళ్ళేంత వరకు ఎత్తకుండా ఎంతో నమ్మకంతో ఉండాలి కదా. అటువంటిది రాత్రిపూట గుంపులుగా మాట్లాడుకుంటూ తిరగడం వలన ఎంత చెడ్డ పేరు అని మందలించారు. ఎప్పుడు ఇలా చేయకండి అన్నారు. నువ్వు స్వామి ఎక్స్క్యూజ్ చేశారని మళ్ళీ సైట్కి వెళ్ళారట. మళ్ళీ సాయంత్రం అక్కడికి వచ్చారట. యాపిల్స్ పంచిపెడుతూ చిరుకోపం నటిస్తూ మళ్ళీ రోడ్లంబడి పోయి రౌడీలాగా తిరక్కండి దొనపోతులారా అన్నట్ట. అప్పుడు వీళ్ళంతా లేవు స్వామి తప్పైపోయింది అని మళ్ళీ ప్రేయర్ చేసుకున్నట్ట. ఇంతలో మాలో ఒక అబ్బాయి క్యాంటీన్లో భోజనం లేదన్నారు స్వామి అంటూ వివరణ ఇవ్వబోయాట. అది విన్న స్వామి, ఎవరు మీకు భోజనం పెట్టండి అంటూ పక్కనే ఉన్న కుటుంబరావు గారిని పిలిచి కనుక్కో ఎవరో అది. స్వామి పిల్లలకు భోజనం లేదని చెప్పి క్యాంటీన్ ఉండటం వేస్ట్. వీళ్ళు ఏమైనా మీ పని వాళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళు నా పిల్లలు. వాళ్ళు ఇంత శ్రమపడి పని చేస్తుంటే వాళ్ళకి భోజనం లేదని ఎట్లా చెప్తారు? అదే కోపంతో సీనియర్ స్టూడెంట్లు మా వైపు తిరిగి ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు నాకు అని అడిగారు. అప్పుడు కొంచెం ధైర్యం చేసి, స్వామి తప్పు మాదే. మాలో కొందరు లేటుగా వస్తారు, ముందుగా క్యాంటీన్ వాళ్ళకి కబురు పంపలేకపోవడం వలన ఇలా జరిగింది. అందులో వాళ్ళ పొరపాటు ఏమీ లేదు స్వామి అని విన్నవించుకున్నాం. అది విన్న స్వామి క్షణం కుటుంబరావు గారితో, పోనీలే వాళ్ళు తప్పు కాదురా, వాళ్ళని ఏమీ అనకు అన్నారు. ఇదండి, ఇది ఎవరు పాటించవలసిన ధర్మం వాళ్ళు అనుసరించాల్సింది స్వామి ఉపదేశం. నియమం ప్రకారం నడుచుకున్న నిష్ఠూరానికి తావులేదు కదా అంటారు స్వామి. స్వామి కంక్లూడ్ చేస్తూ, క్షమా ధర్మం ఈ రెండు గల వారికి స్వామికి చాలా ప్రీతి. ఈ చేయవలసిన నిత్యకర్మలన్నీ నియమానుసారం క్షమంగా తప్పకుండా ఆచరించాలి. దానిలో సాధక బాధకాలు స్వామి చూసుకుంటారు, నమ్మకం ఉంచుకోవాలి. ఇందాక అబ్బాయి సర్వం కృష్ణార్పణం, ఈశ్వరార్పితమైన ఏ కర్మ అయినా ధర్మకర్మే అవుతుంది. సో ధర్మకర్మలను ఎత్తుక్కోకర్లా, ఇది భగవంతుడి కర్మ అని ఎల్ఎస్పి చెప్పినట్టుగా ఇది ఆఫీస్ పని, ఇది ఆ పని, ఇది ఆ పని అనుకోకుండా ఎవ్రీథింగ్ గాడ్స్ వర్క్. సో ఈశ్వరార్పితమైన ఏ కర్మ అయినా సరే ధర్మకర్మే అవుతుంది. ఆత్మభావంతో ఆచరించి ఏ కార్యమైనా నిజమైన ధర్మం అవుతుంది అని స్వామి అద్భుతం ఉపన్యాసం ఉంది. ఫైనల్ గా, మేఘములు మింటిపై చేరి మెదలుకుండా వాటి దాపున విద్యుత్తు వరలునట్లు విద్య వెనుక జ్ఞానంబు వెలవలయు ఇంతకన్నెను వేరెద్ది ఎరుకపరుతూ అని స్వామి ఒక సందర్భంలో వాచ్మెన్ స్వధర్మం అని ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం అండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.